సో చాలామంది బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. సో అంటే ఏంటి సార్? ఈ బెలూన్ సహాయంతో రక్తనాళాల్లో బ్లాక్స్ని పగలగొట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బెలూన్ అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లేట్ చేసామనుకోండి సార్, అది పొరపాటున బ్లాస్ట్ అయిపోతుంది. ఏ రక్తనాళానికి ఏ బెలూన్ సైజు కావాలి అనేటటువంటి సెలెక్ట్ చేయడమే ఆపరేటర్ యొక్క స్కిల్. అసలు ఈ సిపిఆర్ పద్ధతి గురించి చెప్పండి. ఎవరికన్నా గుండె ఆగిపోయింది అనుకోండి, మెదడుకి రక్త ప్రసారం ఇమ్మీడియట్గా మనం అందించాలి. గుండె పోటు వచ్చిందా, మీరు ఈ టాబ్లెట్ దగ్గర పెట్టుకోండి. గుండెతో రిస్క్ తీసుకోకండి. మీకు తెలిసినా తెలియకపోయినా సరే చెక్క వైద్యాలు పాటించకండి. అసలు ఛాతి నొప్పికి గ్యాస్ నొప్పికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్య భాగంలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి ఎడమ భుజానికి లేదా చెయ్యి లోపలి భాగానికి పాకుతుంది. సార్ ఈసీజీలో అన్ని రకాల హార్ట్ అటాక్స్ తెలుస్తాయా సార్, లేకపోతే ఫర్దర్గా ఏమైనా టెస్ట్ చేయాలా? చీపెస్ట్ అండ్ బెస్ట్. మీరు చేసిన ప్రొసీజర్స్లో అతి చిన్న వయసు పేషెంట్ ఎవరు? 18 ఏళ్ళ కుర్రాడు. సార్ ఇప్పుడు చాలామంది జిమ్ చేస్తుండగా చనిపోతున్నారు కదా. వ్యాయామం వల్ల మంచి మాత్రమే జరుగుతుంది. ఏ కుకింగ్ ఆయిల్ హార్ట్కి బెటర్? పల్లీలు లేదా వేరుశనగ నూనె, ఆవ నూనె, ఆలివ్ ఆయిల్, ఈ 3 మీరు కనుక మీ వంటకు ఉపయోగించినట్లయితే మీకు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సార్ ఇంకోటి, స్టంట్ వేసుకున్న పేషెంట్స్ వాళ్ళు నెక్స్ట్ తర్వాత సెక్స్ చేయొచ్చు సార్? అని స్టంట్ వేసినా, మీరు బైపాస్ చేసినా, మీరు సెక్స్లో పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఈ మధ్య రీసెంట్గా జపాన్కి కూడా వెళ్ళొచ్చారు సార్. సో అక్కడ హెల్త్ కేర్కి ఇండియాలో హెల్త్ కేర్కి ఎలా ఉంది సార్? వాళ్ళ దరిదాపులకి మనం వెళ్ళడం ఇప్పుడు చాలా కష్టం. జపాన్లో టాయిలెట్స్లో కూడా చాలా స్విచ్లు ఉంటాయని. మనిషి యొక్క రిఫైన్మెంట్ ఎక్కడ తెలుస్తుంటే వాళ్ళ టాయిలెట్ బట్టి తెలుస్తుంది. సార్ ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచెస్ పెట్టుకొని డైలీ 10,000 స్టెప్స్ వేయండి, హార్ట్కి మంచిది అంటున్నారు సార్. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ఫ్రెండ్కో మీ తల్లిదండ్రులకో మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఒక స్మార్ట్ వాచ్ ఇవ్వండి. అసలు ఎంత క్వాంటిటీ ఆల్కహాల్ గుండెకి మంచిది? ఎంత తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా గుండెకి హానికరమే. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో ఈరోజు మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆల్రెడీ మీలో చాలామందికి సార్ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో ఈరోజు సార్ని అడిగి చాలా మనకి తెలియని కార్డియాలజీ టాపిక్స్ మీద మనం సార్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం సాయి చంద్ర. హాయ్ సార్, మీ గురించి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది సార్. మీ గురించి బ్రీఫ్గా చెప్పండి సార్. అంటే మీరు మెడిసిన్. నా పేరు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ అండి. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్ని. సో సాయి చంద్ర గారు పనిచేసే హాస్పిటల్లోనే నేను పనిచేస్తున్నాను. నా ఎంబీబీఎస్ అయ్యి ఒక 25 ఏళ్ళు అయింది. దాని తర్వాత కాకినాడలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్, అలాగే డిఎం కార్డియాలజీ. నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ అంటారు, పంజాగుట్ట హైదరాబాద్, అక్కడ చేశాను. సో కార్డియాలజీ అయిన తర్వాత యాక్చువల్గా డాక్టర్లతో ఏంటంటే వాళ్ళ డిగ్రీ తోటి వాళ్ళ నేర్చుకోవడం అనేది ఆగకూడదు, కంటిన్యూస్గా పర్సూ చేస్తూ ఉండాలి. సో నా డిఎం అయిపోయిన తర్వాత కూడా యాంజియోప్లాస్టీ కోసం 1 సంవత్సరం ఫ్రాన్స్లో అట్లాగా. దాని తర్వాత మళ్ళీ యాంజియోప్లాస్టీలోనే సబ్ స్కిల్స్ ఉంటాయి. యాంజియోప్లాస్టీలో అంటే రక్తనాళంలో చూడటానికి, కెమెరా పెట్టి చూడడానికి అది తర్వాత రక్తనాళంలో కాల్షియం ట్రీట్ చేయడానికి ఒక రకమైన రకరకాల దేశాలు తిరిగి ఇలా ఇంకా నేను నిత్య విద్యార్థిని. నేను నా చదువు అయిపోయిందని అనుకోవట్లా. సో అది కంటిన్యూ చేస్తున్నాను. రీసెంట్గా కూడా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది. సో నా చదువు కొనసాగుతోంది. ఇంకా నేను విద్యార్థిని అనే చెప్పుకుంటున్నానండి. కానీ గత 25 ఏళ్ళుగా పేషెంట్లని చూడటం, వాళ్ళ కష్టాలని కొంచెం నా చేతనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. నైస్ సార్. సార్ మీరు ఎన్నో వందల వేల స్టెంట్లు వేసి ఉంటారు సార్. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు స్టెంట్ ప్రొసీజర్ అసలు ఎలా అవుతుంది, తర్వాత మళ్ళీ ఏమైనా స్టెంట్ తీసేయాలా? సో దీని గురించి చెప్పండి సార్. అంటే స్టంట్ ప్రొసీజర్ ఏంటి సార్ అసలు? సో సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో సింక్ ఉంటుంది, వంటింట్లో సింక్ ఉంటుంది. సో వంటింట్లో సింక్ సడన్గా బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయితే 2 పద్ధతులు చేయొచ్చు. దాంట్లో లోపల నుంచి క్లీన్ చేయొచ్చు. సో దానికి సక్షన్ పెట్టి చేస్తారు, లేదా దానికి ఒక వైర్ పెట్టి కిందకి తోయడం, అంటే దాని లోపల చెత్త క్లీన్ చేయడం అదొక పద్ధతి. అది తీసేసి కొత్తది వేసుకోవడం రెండో పద్ధతి. సో రక్తనాళాల్లో పేరుకొని పోయినటువంటిది కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ మీద అప్పుడప్పుడు రక్తం గడ్డ చేరుతూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ అనేది పెరిగి 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 చివరికి ఇప్పుడు మనం సింక్లో చెత్త వేస్తే ఒక లెవెల్లో బ్లాక్ అయిపోతుంది చూసారా, అట్లాగా
అది పెరిగి ఒక లెవెల్కి వచ్చేసరికి 70% బ్లాక్ దాటేసరికి రక్తం ఫ్లోకే అది అడ్డుపడుతూ ఉంటుంది బేసికలీ. సో దాన్ని మనం లోపల నుంచి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అది తిరిగి రాకుండా స్టెంట్ అనేటటువంటి ఒక బాల్ పెన్ స్ప్రింగ్ పరిమాణంలో ఉన్న దాన్ని ఎక్కడైతే బ్లాక్ అయిందో దానికి అడ్డంగా తిరిగి రాకుండా ఉండడానికి పెట్టడాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. లేదు అంటే ఇది యాంజియోప్లాస్టీ అనేది కొంత ఈ మధ్యన ఒక గత 20 సంవత్సరాలుగా వచ్చింది. అంతకుముందు మనకి ఈ స్టెంట్ ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదు కాబట్టి ఉన్నదాన్ని తీసేసి కొత్తది బైపాసింగ్ చేసేవాళ్ళు. ఎక్కడైతే బ్లాక్ ఉంటే రక్తనాళాలను ఏమీ చేసేది ఏం లేదు, కాలు నుంచి కొత్త రక్తనాళం తీసుకుని దాన్ని అటాచ్ చేస్తారనమాట. సో అది కొంచెం అది కూడా నడుస్తుంది ఇంకా. బట్ దాని తర్వాత యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ అనేది కొత్తగా వచ్చినటువంటి ప్రొసీజర్. సార్ చాలామంది బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు కదా సార్, అంటే ఏంటి సార్ అది? సో రక్తనాళంలో కొలెస్ట్రాల్ బ్లాక్ వస్తుందండి. సో రక్తనాళంలో బ్లాకులు రావడానికి ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్, దాన్ని ఎల్డిఎల్ అంటారు. ఎప్పుడైతే అది ఆల్మోస్ట్ లైక్ మన మనుషుల్లో స్టడీస్లో చేసి చూడగా ఆల్మోస్ట్ 12 ఏళ్ల వయసు నుంచి కొద్దిగా అది పెరుగుతూ వస్తుంది. ఎందుకు? రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అది ఎక్కడో చోట డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో నీళ్లు ఉన్నాయి, నీళ్ళపై మీరు ఆయిల్ చొక్కేశారనుకోండి, ఆయిల్ అనేది నీళ్ళలో కలవదు. సో రక్తంలో మనకి 80% వరకు నీళ్ళే. ఆ నీళ్లలో ఈ ఆయిల్ కరగదు. ఏం చేస్తుంది, మీరు అలా వదిలేసేయండి, గ్లాస్లో చుక్కేసి నీటి చుక్క మీద ఒక ఆయిల్ లేదా నూనె నెయ్యి వేసి వదిలేసారనుకోండి, కొంతసేపటికి అది మెల్లగా చిన్న బిందువుల్లాగా అయ్యి గోడకు పట్టేస్తుంది. సేమ్ పద్ధతిలో రక్తనాళంలో కూడా మెల్లమెల్లగా ఏమవుతుందంటే రక్తంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ కొలెస్ట్రాల్ ఈ రక్తనాళం గోడలకు పట్టేసి అది పెరిగి ఒక స్టేజ్ 70% దాటేసరికల్లా మామూలు రక్త ప్రసరణనే అది అడ్డుపడుతూ ఉంటుంది. ఇప్పుడు 12 ఏళ్ళకి మొదలైందన్న అది 60 ఏళ్ళు వచ్చిందనుకోండి, 40 ఏళ్ల పాటు అది పెరుగుని పోతూ వస్తుంది కదా. ప్లస్ 18 ఏళ్ళకి ఎదుగుదల ఆగిపోతుంది. శరీరానికి ఎముకల పెరుగుదలకు కండ పెరుగుదలకు ఇంకా అవసరం ఆగిపోయింది. సో శరీరం ఎక్స్ట్రా ఎనర్జీ ఏం చేసుకోవాలో తెలియదు దానికి. సో అది ఆయిల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అది ఎందుకు? దానికి ప్లేస్కి ఇప్పుడు అంటే 2000 రూపాయల నోటు లేకపోతే 500 రూపాయల నోటు ఉంది, మనకి ఎక్కువ క్యాష్ ఉందనుకో 2000 రూపాయల నోట్లో సేవ్ చేసుకుంటాం. సో ఫ్యాట్ అనేది ఎక్కువ ఎనర్జీని మనం ప్యాక్ చేయగలం. సో శరీరానికి ఎక్కువైపోయిన ఎనర్జీని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేస్తుంది. అది ఎక్కడ పెట్టుకోవాలో దానికి తెలియదు, స్కిన్లో తోస్తూ ఉంటుంది, అలా శరీరం అంతా ఉంటుంది. అలా రక్తనాళాలు కూడా పట్టి ఒక లెవెల్కి వచ్చేసరికి రక్త ప్రసారానికి అడ్డుపడుతుంది. ఈ అడ్డుపడిన దాన్ని ఎలా క్లీన్ చేస్తాము అనేది నెక్స్ట్. మనం బయట నుంచే చేయలేం కదా, అది ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్ అవసరం లేకుండా చేయాలంటే ఆ రక్తనాళం లోపల ప్రవేశించి దాన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి బెలూన్ అనేటటువంటి సన్నపాటిది, అంటే 0.8 మిల్లీమీటర్స్, అంటే 1 మిల్లీమీటర్ కంటే చిన్న దగ్గర నుంచి 1 మిల్లీమీటర్ నుంచి రకరకాల సైజుల్లో బెలూన్లు అనేవి కనిపెట్టారు. ఆ బెలూన్ ఏం చేస్తారంటే ఎక్కడైతే కొలెస్ట్రాల్ ఉందో దానికి ఎదురుగా దాన్ని బెలూన్ని ప్రవేశపెట్టి బెలూన్ పెద్దది చేస్తాం బయట నుంచి. అప్పుడు ఏమవుతుంది, అది పగలగొడుతుంది ఆ బ్లాక్. సో పగిలిపోయి అది అక్కడే ఉంటుంది అది. సో దాన్ని మనం కంప్రెస్ చేస్తాం, పగలగొడతాం అన్నమాట. పగలగొట్టిన తర్వాత దాన్ని స్టెంట్ వేయాలి. సో ఈ బెలూన్ సహాయంతో రక్తనాళాల్లో బ్లాక్స్ని పగలగొట్టడం జరుగుతుంది. ఓకే సార్, నాకు డౌట్ సార్, కామన్ మ్యాన్లా అడుగుతున్నా. సో ఇప్పుడు మనం బెలూన్ అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లేట్ చేసామనుకోండి సార్, అది పొరపాటున బ్లాస్ట్ అయిపోతుంది. అందుకనే నేర్చుకుంటాం కదా. సో అంటే ముందు మనం ఆ రక్తనాళం సైజ్ అంతా కామన్గా మిమ్మల్ని పేషెంట్లు కూడా అడుగుతుంటారు, అందుకని మనం కామన్ మ్యాన్. ఇప్పుడు మనం ఇద్దరు డాక్టర్లకు కాకుండా మనం మామూలు ప్రజలు అర్థం చేసుకునే రీతి గురించి కదా ఈ పాడ్కాస్ట్ చేసేది. సో వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే మనం అడగాలి. దీంట్లో వాళ్ళకి ఎంత మనం వాళ్ళకి అండర్స్టాండింగ్గా చెప్పగలిగితే ప్రజలకు అంత ఉపయోగపడుతుంది బేసికలీ. సో అది స్కిల్ బేసిక్గా. రకరకాల బెలూన్ సైజెస్ ఉంటాయి, రకరకాల రక్తనాళాల సైజెస్ ఉంటాయి. ఒక మనిషికి తేడా ఉంటుంది రక్తనాళ సైజులో. ఒక మనిషి కొంచెం ఎత్తు పెద్దగా ఉన్నాడు అనుకోండి, పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు పొట్టిగా ఉంటారు, వాళ్ళకి చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో ఏ రక్తనాళానికి ఏ బెలూన్ సైజు కావాలి అనేటటువంటి సెలెక్ట్ చేయడమే ఆ ఆపరేటర్ యొక్క స్కిల్. సో ఆ బెలూన్ని ఏ ప్రెషర్లో మనం పెద్దది చేస్తే ఆ బ్లాక్ మనం పగులుతుంది అని, ఇది స్కిల్ బేసికలీ. సో ఇదే అంటే యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ అంటే ఇదే. ఏ రక్తనాళానికి ఎంత బెలూన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ మొత్తం దాన్ని క్లీన్ ఎలాగే చేయాలి. సో ఇది ప్రొసీజర్ బేసిక్.
సార్ కొంతమందికి ఏమో చేతి ద్వారా చేస్తూ ఉంటారు, కొంతమందికి ఇక్కడ తొడ దగ్గర చేస్తూ ఉంటారు. డిఫరెన్స్ ఏంటి సార్? సో మొదట యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ అంటూ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు హైదరాబాద్ రావాలండి. హైదరాబాద్ రావాలంటే ఒక రోడ్డు హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి రావడానికి మెదక్ నుంచి రావాలనుకోండి, ఓ రోడ్డు తీసుకుంటే అది హైదరాబాద్ వచ్చేస్తుంది. హైదరాబాద్ మహానగరం నుంచి ట్రాఫిక్ బయటకు వెళ్తుంది, కానీ అదే ట్రాఫిక్ మీరు రివర్స్లో వెళ్ళినట్లయితే ఆ సోర్స్కి రీచ్ అవుతారు. ఇది కొంచెం ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు గంగా నది హిమాలయాల్లో మొదలవుతుంది, అది వెస్ట్ బెంగాల్లో సముద్రంలో చేరుతుంది. సో ఒక పద్ధతి ఏంటి, మన హిమాలయాల్లో గంగా నది ఎక్కడైతే భగీరథి మొదలు అక్కడే బోట్ ఎక్కామనుకుంటే సముద్రంకి వెళ్ళిపోతాం. సముద్రం దగ్గర వెస్ట్ బెంగాల్లో బోట్ పట్టుతాం అనుకోండి, హిమాలయాలకు వెళ్ళిపోతాం. సో అలాగే రక్తం బయలుదేరేది గుండెలో అయినప్పటికీ ఏదో శరీరంలో ఏదో ఒక రక్తనాళంలో మనం వెనక ఎంటర్ అయ్యి వెనక్కి బయలుదేరామనుకోండి, గుండెకి చేరుకుంటాం. సో అదే పద్ధతిలో బేసికలీ ఈ శరీరంలో ఏ రక్తనాళంలో కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ఇక్కడ మోచేతి దగ్గర కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, పాదం దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఒక్క రక్తనాళంలో మీరు ఎంటర్ అయితే మీరు వెనక్కి బయలుదేరారు అనుకోండి, సో ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో దాని సోర్స్ ఏదైతే ఉందో గుండె, ఈ రక్త నదికి గుండె సోర్స్ కాబట్టి ఆ గుండెలోకి మీరు వెళ్ళిపోగలరు. అక్కడ బ్లాక్ ఉండి దాన్ని మనం క్లీన్ చేయొచ్చు. ఈ యాంజియోప్లాస్టీ మొదలైనప్పుడు వాళ్ళకి ఏంటంటే పెద్ద పరికరాలు ఉండేవి. టెక్నాలజీ అంత డెవలప్ కాక పెద్ద పెద్ద పరికరాలు పెట్టాల్సి వచ్చేది. సో పెద్ద రక్తనాళం కావాలి, కాలు రక్తనాళం పెద్ద రక్తనాళం. సో అదేమిటంటే తర్వాత మనకు టెక్నాలజీ పెరిగి ఆ సైజు మనకి ఎక్సైజ్ ఆ ట్యూబ్స్ సైజు బాగా సన్నబడ్డాయి. సో చేతి నుంచి చేయడం మొదలుపెట్టారు. చేతి నుంచి చేయడం అంటే చిన్న రక్తనాళం కాబట్టి ప్లస్ చేతి నుంచి చేస్తే వెంటనే పేషెంట్ కూర్చోవచ్చు, తన పని తాను చేసుకోవచ్చు. సో పేషెంట్కి మోర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, దాన్ని చేతి నుంచి చేయడం అంటే ఇప్పుడు మొదలుపెట్టారు. సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్, ఈ రక్తనాళాల దగ్గర కొవ్వు పేరుకోబోతుంది. కొంతమంది అంటే పేషెంట్స్ పాపం వాళ్ళకి తెలియక అంటే దీనికి మీ నుంచి క్లారిఫికేషన్ సార్. వాళ్ళు ఏమంటారంటే నేను కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నాను, మొన్న పేషెంట్ చెప్తున్నాను కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నాను అందుకే హార్ట్లో కాల్షియం బ్లాక్ వచ్చిందని. సో దాని గురించి చెప్పండి సార్. కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే ఇక్కడ కాల్షియం బ్లాక్స్ వచ్చి దానివల్ల గుండెపోటు ఏమైనా వస్తుందా? సో రక్తనాళంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటుంది కదండి, ఆ కొలెస్ట్రాల్ నేను ఒక 40 ఏళ్ల స్పాన్లో పెరుగుతూ ఉంటుంది కదా, కొంతకాలంగా ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ మీద కాల్షియం పడుతుంది. ఓకే సార్. సో ఆ కొలెస్ట్రాల్ని మనం బయట నుంచి శరీరం బయట నుంచి ఎక్స్రే ద్వారా మనం చూడలేము, కాల్షియంని చూడగలం. సో కొంతకాలం తర్వాత అంటే గత 10 సంవత్సరాల క్రితము ఈ ఎక్స్రే టెక్నాలజీ ద్వారా లేదా సిటీ స్కాన్ ద్వారా శరీరం బయట నుంచి మనం ఏదో ప్రొసీజరు ఆపరేషన్ అవసరం లేకుండా మనం శరీరం బయట నుంచి ఎక్స్రే ద్వారా చూసినప్పుడు కాల్షియం కనిపిస్తోంది, ఎక్కడైతే కాల్షియం ఉందో ఆ కాల్షియం వెనకాల కొలెస్ట్రాల్ ఉంటుంది అనేటువంటి ఒక కోరిలేషన్ని సైంటిస్టులు కనుక్కున్నారు. ఎక్కడైతే కాల్షియం ఉంటుందో అన్ని చోట్ల అన్నిసార్లు ఉండక్కల్లా ఒక 80-90% మందికి ఆ కాల్షియం వెనకాల కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. అంటే కాల్షియం ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బ్లాక్ ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం స్కోరింగ్ అనేటటువంటిది కనిపెట్టారు. సో ఈ కాల్షియం ఎక్కువ ఉన్నట్లయితే నీకు బ్లాక్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, సో తగిన యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలు చేసుకో అని చెప్పారు. ఇకపోతే మరి కాల్షియం ఎక్కువ ఉంది కదండి, మరి కాల్షియం నేను ట్యాబ్లెట్లు వేసుకుంటే రక్తంలో కాల్షియం పెరుగుతుందా అనేటటువంటిది సర్వసాధారణంగా అందరూ అడిగే ప్రశ్న. అది చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా. వ్యాలిడ్ పాయింట్ అంటే ఆ కోరిలేషన్ చేయడం సహజమే, కానీ మనం అనుకున్న దానికంటే మన శరీరం ఎంతో తెలివైనది. అది మన గుండె మనం కొట్టట్లా, మన ఊపిరి మనం తీయట్లా. సో మనం తిండి తింటున్నాం కానీ తిండిని దంపి మనం తింటలేదు కదా, మనం ఎంత చెత్త తిన్నా దాన్ని అరిగించుకునే కెపాసిటీ శరీరానికి ఉన్నది. ఎందుకు? ఇది ఒక 10 లక్షల సంవత్సరాలుగా ప్రకృతి చెక్కినటువంటి శిల్పం. అది ఎంతో తెలివిగా హిట్ అండ్ ట్రయల్లో అది చేసుకుంటూ వచ్చినటువంటి అతి అద్భుత క్రియేషన్ అది. ఎందుకు చెప్తున్నానంటే ఎంత కాల్షియం అవసరము, ఇప్పుడు మా సాయిచంద్ర గారు ఎముకల డాక్టర్, ఆ ఆకృతి నిలబడాలంటే ఎముక కావాలి కాబట్టి ఎముకలో కాల్షియం ఉండాలి. సో కాల్షియం ఎంత ఉండాలి అనేటటువంటి శరీరానికి తెలుసు. అది పారాథైరాయిడ్ హార్మోన్స్ అని అది ఒక మెకానిజం డెవలప్ చేసుకుంది. కాల్షియం ఎంత ఉండాలి శరీరంలో, అది తగ్గితే నేను పెంచుకోవాలి ఈ టైప్లో. సో మీరు కాల్షియం తిన్నా అది తక్కువైతే శరీరం తీసుకుంటుంది, అది ఎక్కువ అనుకోండి అవసరం లేదనుకోండి శరీరం బయటికి పంపించేస్తుంది.
మీరు కాల్షియం ట్యాబ్లెట్లు తిన్నంత మాత్రాన అవి గుండెలోకి వెళ్తాయి అనేటటువంటిది చాలా సింప్లిస్టిక్ మెథడ్. అంటే ఒక సంచిలో అన్నీ వేస్తాము అన్నట్టు కాదు. ఇది మీరు వేసుకునే సంచి పొట్ట, కానీ ఆ పొట్టలో ఎక్కడికి పంపించాలి, కిందకి బయటికి పంపించేసేయాలా, లేకపోతే శరీరంలో ఏ అవయవాన్ని పంపించాలి అనేటటువంటి తెలివి శరీరానికి ఉంటుంది. సో మీరు కాల్షియం ట్యాబ్లెట్లు తిన్నంత మాత్రాన మీకు కాల్షియం వస్తుందనో, నేను జీవితంలో ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు నాకు కాల్షియం ఎందుకు వచ్చిందనో, ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఇదే. సో మీకు ఎందుకు కాల్షియం వస్తుందో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా సైన్స్ ప్రకారం. కొంతమంది కాల్షియం ఎక్కువ వస్తుంది వంశపారంపర్యంగా, మగవాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుంది అనేటటువంటిది మనకి స్టడీస్లో తెలిసింది. వీళ్ళకి బ్లాక్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఎక్కువ కాల్షియం 300 కాల్షియం కంటే ఎక్కువ సిటీ స్కాన్లో ఉన్నట్లయితే యాంజియోగ్రామ్ చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మన ఫ్రెండ్స్లో సడన్గా ఎవరైనా కొలాప్స్ అయ్యారనుకోండి సార్, మనం చాలామంది ఎయిర్పోర్ట్లలో అక్కడక్కడ చూస్తున్నాం కదా సార్, సిపిఆర్, మొన్న కూడా బస్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అసలు ఈ సిపిఆర్ పద్ధతి గురించి చెప్పండి సార్, సింపుల్. సిపిఆర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు గుండె అనేటటువంటిది ఒక నీళ్ళ మోటార్ లాంటిది, అది శరీరానికి మొత్తానికి కూడా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఆ రక్తం అవసరమైంది ఏమిటి, అన్నిటికంటే ముఖ్యమైనది శరీరం బతకాలంటే మెదడు. సో మెదడుకి రక్త ప్రసారం అందినంతసేపు మనిషి బతికాడని లెక్క. మెదడు పనిచేయకపోతే మనిషి బతికినా చనిపోయినా కూడా ఉపయోగం లేదు. అందుకు అది సిపియు పనిచేయని మానిటర్ లాంటిది, శరీరం ఎందుకు ఉపయోగం లేదు బేసిక్లీ. సో కానీ మరి ప్రకృతి ఎందుకు పెట్టిందో తెలియదు, మెదడుని శరీరానికి అతి పైన పెట్టారు, పైన పెట్టింది ప్రకృతి. సో మెదడుకి రక్తం అందాలంటే కింద నుంచి పంప్ చేయాలి గుండె. సో ఈ భూమి ఆకర్షణ శక్తికి, గ్రావిటీకి అగెయిన్స్ట్గా పంప్ చేయాలి. సో గుండె పనిచేయలేదు అనుకోండి, మెదడుకి రక్తం అందదు. మెదడు రక్తం అందకపోతే ఆ మనిషి బతికినా చనిపోయినట్టు లెక్క, బ్రెయిన్ డెడ్ అంటారు. సో అది ఉపయోగం లేని పరిస్థితి. కాబట్టి ఎవరికన్నా గుండె ఆగిపోయింది అనుకోండి, మెదడుకి రక్త ప్రసారం ఇమ్మీడియట్గా మనం అందించాలి. ఎందువల్ల 4 నిమిషాల కంటే ఎక్కువ మెదడుకి రక్త ప్రసారం అందకపోతే అది చనిపోవడం మొదలు పెడుతుంది. ఎస్ సార్. సో దాని తర్వాత వెజిటబుల్ అయిపోతాడు మనిషి. కాబట్టి ఇమీడియట్గా మనం గుండెకి హార్ట్ అటాక్ వచ్చో, గుండెకి ఫెయిల్ అయ్యో ఉన్నప్పుడు మనం గుండెని బయట నుంచి నొక్కుతున్నాం అనుకోండి, గుండెని గట్టిగా పైనుంచి నొక్కితే ఒక సంచిని నొక్కినట్టుగా దాంట్లో రక్తం మెదడుకి పోతుంది. మెదడుకు పోతే మెదడు పనిచేస్తూ ఉంటుంది. సో ఎట్లా కొట్ల ఈ గుండెకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు. దాన్ని డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్లేదాకా, ఒక గుండె డాక్టర్ చూసి దాన్ని సరి చేసేదాకా ఆ గుండెని మనం బయట నుంచి నొక్కుతూ ఉంటే మెదడు పనిచేస్తూ ఉంటుంది. లేదేమవుతుంది, ఆ తర్వాత డాక్టరు స్టెంట్ వేసి బైపాస్ చేసి ఆ గుండె కొట్టడం మొదలుపెట్టినా అది 4 నిమిషాలు దాటినట్లయితే మెదడు పనిచేయదు. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్ లాగా ఒక వింత సిచ్యువేషన్ క్రియేట్ చేయబడుతుంది. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు సిపిఆర్ నేర్చుకోవాలి కదా సార్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్. ఎందువల్లంటే హార్ట్ అటాక్లు రావడం ఎక్కడ వస్తే చెప్పి రావు కదా, ఎక్కడో మీరు చెప్పినట్టు పబ్లిక్లో ఎక్కడైనా రావచ్చు. సో ఎవడైనా స్పృహ పడిపోయినప్పుడు అది గుండె ప్రాబ్లం అయినో కాదో మీకు తెలియనప్పుడు కూడా మీరు సిపిఆర్ చేసినట్లయితే, ఒకవేళ గుండె ఆగిపోయినట్లయితే మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేదాకా మీరు అతను మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్కసారి షాక్ ఇవ్వాల్సి వస్తుంది గుండెకి. ఈ షాక్ ఇవ్వడానికి కొన్ని స్పెషల్ మెషిన్స్ కావాలి. అది మీరు యూరోప్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, షాపింగ్ మాల్స్లో కూడా ఉంటుంది. షాపింగ్ మాల్స్లో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్స్లో ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ట్రైన్ చేయబడ్డ వాళ్ళు దేనికి ట్రైన్ చేయబడ్డారు? ఒకటి ఈ సిపిఆర్, రెండవది గుండెకి షాక్ ఇవ్వడానికి ట్రైన్ చేయబడ్డారు. ఆ షాక్ ఇవ్వాల్సినటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి చోట, ప్రతి మాల్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, చెప్పినటువంటి యూరోప్లో, అమెరికాలో, జపాన్లో ఎక్కడ పడితే దొరుకుతాయి. దురదృష్టవశాత్తు మనకి అంత ఫస్ట్ మనకి పెద్ద పాపులేషను ఎక్కువ, ప్లస్ అంతా మనకి డబ్బులు తక్కువ వాళ్ళతో కంపేర్ చేస్తే, కాబట్టి మనకు అంత లేదు. హాస్పిటల్లో మాత్రం అవైలబుల్గా ఉన్నది. సో ఇది మనం అది షాక్ ఇవ్వడం మన చేతులు లేకపోయినా సిపిఆర్ దాకా గుండెని పైనుంచి నొక్కడం ద్వారా ఆ మాత్రం ట్రైన్ అవ్వగలిగితే మనం ఎంతోమంది మనుషుల ప్రాణాలు కాపాడగలం. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి, కొన్ని సోషల్ మీడియాలో మనకు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తుంటాయి, గుండె పోటు వచ్చిందా, మీరు ఈ ట్యాబ్లెట్ దగ్గర పెట్టుకోండి, ఈ ట్యాబ్లెట్ జేబులో పెట్టుకోండి, ఇది గుండెపోటు రాగానే వేసుకోండి అంటుంటారు. సో ఇది అసలు ఏం ట్యాబ్లెట్ సార్, ఇది ఎంతవరకు వాస్తవం? సో సాయి చంద్ర, మనం అందరం కూడా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళని. సో సోషల్ మీడియాలో పెట్టే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఒకప్పుడు కొంత నాలెడ్జ్ కొంతమందికే ఉండేది, ఇప్పుడు అంత నాలెడ్జ్ అందరికీ ఉంది.
సో దీంట్లో ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అనేటటువంటి తెలుసుకోవడం కొత్త స్కిల్ అయింది ఇప్పుడు. గూగుల్లో అన్నీ ఉంటాయి. ఆ గూగుల్లో మనకు కావాల్సింది ఎలా తెలుసుకోవడం, డేటా మైనింగ్. సో డేటా మీకు కావాల్సినటువంటి కరెక్ట్ డేటా ఎలా వెతుక్కోవడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ స్కిల్. దీంతో ఏమైపోయింది, ఎవరు పడితే వాళ్ళకి పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోయినా సరే ప్రతివాడు వాడు తోచింది వాడు పెట్టడంతో ఎక్కువ మంది చూసేస్తున్నారు వాళ్ళకి. సో ఏమైపోయింది, కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ కమ్యూనికేషన్లో ఏం చెప్తున్నాం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎవడైనా పాట పాడగలరు, ఎల్సి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడక అవసరం లేదు. ఎవడైనా పాట పాడు, ఎవడైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎక్కడైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, వాడు యూట్యూబ్లో పెట్టచ్చు, చూసేవాళ్ళు మాత్రం ఉన్నారు. దీంతో ఏమైంది, జనాలకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలో కష్టంగా ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్తాను. ఒక ట్యాబ్లెట్ వేసుకోండి మీ గుండెపోటు మాయం, ఒక ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోండి. లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ తిరుగుతూ ఉంటుంది, సంవత్సరాలుగా తిరుగుతుంది. చెన్నైలో చెన్నైలో ఒక ఇంజక్షన్ ఇస్తే బ్లాక్స్ అన్నీ కరిగిపోతాయి, బ్లాక్స్ అన్నీ మాయం అని చెప్పేసి ఇది ఒక వాట్సాప్ మెసేజ్. ఈ ట్యాబ్లెట్ మీరు మింగండి, దీంతో మీకు బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ మీకు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది, 2 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటారు. 2 నెలల తర్వాత 2.5 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత బ్లాక్ క్లియర్ కాకపోతే ఏమిటి, ఎవరైతే ఈ బాధితుడో రోగి ఉన్నాడో వాడి దగ్గర పోయి అడగడు. అది జనాల యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది. మనం మోసపోయామని వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అన్నిటికీ ఏంటంటారంటే పాపాల భైరవుడు అలోపతి డాక్టరే. సో వీళ్ళు వాళ్ళ ప్రశ్నించారు సరిగదా, వీళ్ళ దగ్గరకు వచ్చి మాత్రం కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడు దాకా ఇంత డబ్బులు ఖర్చు అయింది, టైం ఖర్చు అయింది కదా, దాని గురించి పట్టించుకోరు. సో నేను ఎక్కువ డైగ్రెస్ అవుతున్నాను టాపిక్ నుంచి. ఛాతీలు నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో మొదట డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే మీరు ఏవో మందులు ట్యాబ్లెట్లు తీసుకుని సమయం వేస్ట్ చేస్తే కనుక గుండె డ్యామేజ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకి ఇర్రివర్సిబుల్గా సీరియస్ డ్యామేజ్ అయిన తర్వాత టెంట్ వేసినా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. అందువల్ల గుండెకి హార్ట్ అటాక్ అంటూ మొదలైతే, గుండె నొప్పి అంటూ మొదలైతే మొదటి 3 గంటలు దానికి గోల్డెన్ అవర్స్ అంటాం. ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా రానివ్వండి, 3 గంటల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, మనం దాన్ని క్లీన్ చేసి స్టెంట్ వేసినట్లయితే హార్ట్ అటాక్ పూర్తిగా రివర్స్ అవుతుంది, ఏ డ్యామేజ్ కాకుండా. 3 గంటల తర్వాత మీరు రీచ్ హాస్పిటల్కి చేరినట్లయితే, క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్కి రీచ్ అయినట్లయితే, మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే గుండె డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని మనం కాపాడలేము. సో తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం. కానీ సో మెల్లగా వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ వాడు ఏదో ట్యాబ్లెట్ చెప్పాడు కదా, నువ్వు ఫోన్ చేసి మా ఫ్రెండ్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ పట్టుకునిరా, ఈలోపుగా బీపీ తగ్గిపోతుంది, చేతులు నొప్పుంటే ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చిన తర్వాత తిని 1 గంట సేపు వెయిట్ చేసి తగ్గట్లేదు అప్పుడు డాక్టర్కి వెళ్దాంరా అంటే ఈలోపు 2 గంటలు అయిపోయింది కదా. ఈ సిటీ ట్రాఫిక్లో మీరు బయలుదేరి వెళ్ళేసరికి ఇంకో 2 గంటలు పడుతుంది. సో గోల్డెన్ అవర్ ఈజ్ గాన్. సో గుండెతో రిస్క్ తీసుకోకండి. మీకు తెలిసినా తెలియకపోయినా సరే చిట్కా వైద్యాలు పాటించకండి. ఫస్ట్ ఎయిడ్లు అవి డాక్టర్లు చూసుకుంటారు. ముందు త్వరగా మీరు వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోవటము, ఒక డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆ తర్వాత మీరు డాక్టర్ చేతిలో ఉన్నారు. సో సంబడి హూ ఇస్ నాలెడ్జబుల్, దాని గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీ బాధ్యత వాళ్ళకి వేయచ్చు తప్ప పక్కింటి వాళ్ళని, ఫ్రెండ్స్ని, వాట్సాప్లు ఇట్లాంటివి ఫాలో అవ్వడం అనేది. ఇప్పుడు నాకు పంపించినప్పుడు నేను ఏం చెప్తానంటే, సార్ నాకున్న ఎంబీబీఎస్ నాలెడ్జ్ ప్రకారం ఎస్టీ ఎలివేషన్, నాన్ ఎస్టీ ఎలివేషన్ చాలా రకాలేవో ఉంటాయండి. సో మీరు ఈ ట్యాబ్లెట్లు నాకు అంతగా ఐడియా లేదు, ఐ మీన్ మీరు డైరెక్ట్ కార్డియాలజిస్ట్ని కలవండి అని చెప్తాను నేనైతే. కరెక్ట్ అండి. సో అది సేఫ్ కదా. అదే సార్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ ట్యాబ్లెట్ అంటారు, దాని డోసు ఇన్ని ట్యాబ్లెట్లు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా ఒక రకంగా కరెక్టే. సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఉందండి. సార్బిట్రేట్ అనేది నాలుగు కింద పెట్టుకుంటే గుండె నొప్పి తగ్గుతుంది. మీరు చెప్పిన ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ అంటే పాయింట్ బ్లాంక్ ఆన్సర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే ఛాతీలో నొప్పి తగ్గుతుంది అనేటటువంటిది ఒక 50 ఏళ్ళుగా జనాలు తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఛాతీలో నొప్పి వస్తే నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ వేసినట్టుగా నొప్పి తగ్గడానికి సార్బిట్రేట్ వేసుకుని మాత్రం హార్ట్ అటాక్ పోదు. ఎగ్జాక్ట్లీ, నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గి మీరు ఇంట్లో కూర్చున్నారంటే డ్యామేజ్, హార్ట్ అటాక్ డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది కదా. సార్బిట్రేట్ వేసుకోవడం, నాలుగు కింద పెట్టుకోవడం అనేది తెలివైన పని కాదు కాదు కాదు. సో మీకు ఛాతీలో నొప్పి వస్తే ఈసీజీ తీయించుకోండి, హార్ట్ అటాక్ కాదో నిర్ధారణ చేసుకోండి. హార్ట్ అటాక్ త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. కానీ సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకోవడం వల్ల మీకు మీరు హాని చేసుకుంటున్నారు.
సార్ రీసెంట్గా 1 year బ్యాక్ మా ఇంటి దగ్గర ఏమైందంటే ఒక ఆయన పాపం ఛాతీ నొప్పి అనుకున్నారు. అంటే ఆయన కన్ఫ్యూజన్ ఛాతీ నొప్పా, గ్యాస్ నొప్పా అర్థం కాలేదు. సో 1 day నెగ్లెక్ట్ చేశారనమాట. ఏదో ప్యాంటాప్ ఏదో టాబ్లెట్ వేసుకున్నారు. తీరా చూస్తే ఆయన పక్క రోజు ఇంట్లో కొలాప్స్ అయ్యి చనిపోయారు సార్. సో అసలు ఛాతీ నొప్పికి, గ్యాస్ నొప్పికి డిఫరెన్స్ ఏంటి సార్? సో ఛాతీలో అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి శరీర భాగాన్ని మనం ఛాతీ అంటాం. ఛాతీలో చాలా అవయవాలు ఉంటాయి. ఒకటి గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, కండరాలు, అన్నకోశము, నరాలు, ఇట్లా రకరకాల అవయవాలతో ఉన్నటువంటి ఏరియా భాగం పేరు ఛాతీ. దాంట్లో కూడా గుండె ఉంటుంది, కానీ మిగతా ఏది ప్రాణాంతకం కాదు. గుండె నుంచి వచ్చిన జబ్బు కానీ నొప్పి కానీ ప్రాణాంతకం. సో గుండె టిపికల్ నొప్పి ఏమిటో తెలిస్తే గుండె నొప్పి కాంది ఏదో తెలుసుకోవచ్చు. ఇదంతా కొంచెం టెక్నికల్ అయినప్పటికీ, సో గుండె నొప్పి అంటే పొట్ట పైభాగం నుంచి దంతాల వరకు ఈ సెంట్రల్లో శరీరం మధ్య భాగంలో పొట్ట పైభాగం నుంచి ఈ దవడ లేదా పళ్ళు దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్య భాగంలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి ఎడమ భుజానికి లేదా చెయ్యి లోపలి భాగానికి పాకుతుంది. మొదలయ్యేది ఇక్కడ ఎడమ భుజానికి వెళ్తుంది. ఎడమ భుజం నొప్పి అన్ని గుండె నొప్పి కాకపోవచ్చు, బట్ సెంటర్గా వచ్చి ఎడమ పక్కకి కామన్గా వెళ్తుంది. కానీ ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొన్ని మానసిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టిపికల్ నొప్పి ఉండకపోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ నొప్పి వచ్చి మనకి తెలియాలి అంటే నరాలు బాగుండాలి. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరాలు దెబ్బతినడం వల్ల ఈ టిపికల్ నొప్పి ఉండదు. వీళ్ళు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. సో నేను చెప్పినట్టు పొట్ట పై భాగం నుంచి పన్ను దాకా మధ్యలో నొప్పి వస్తుంది కామన్గా. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సెప్షన్ అని చెప్పాను. సో దాన్ని పోయేకంటే మీ క్వశ్చన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే పొట్ట పై భాగం అన్నాను కదా, పొట్ట పై భాగంలో వచ్చే నొప్పి గుండెది కూడా కావచ్చు. అక్కడ పొట్ట కూడా ఉంది కదా, పొట్టకు సంబంధించిన అన్న కోసం సంబంధించింది కూడా కావచ్చు. సో ఈ రెండు నొప్పులు కూడా ఈ ఛాతీకి పొట్టకి మధ్యలో ఉన్న భాగంలో, అంటే పొట్ట పై భాగంలో నొప్పిలాగా, మంటలాగా, లేకపోతే మీరు దాన్ని డిస్క్రైబ్ చేయలేకపోవచ్చు, ఏదో డిస్కంఫర్ట్ అంటారు. నాకు తెలియని ఆందోళనగా ఉందండి, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అంటారు. అలా ఉండొచ్చు. మంట, నొప్పి, బరువు, రకరకాల ప్రాబ్లమ్స్ లాగా మీకు అనిపించవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తరహాలో ఉండే అవకాశం ఉన్నది. సో ఇది నడిస్తే లేదా బరువెత్తితే పెరుగుతోంది అనుకోండి, అది గుండెకి సంబంధించింది. లేదా అన్నం తింటే పెరగడం కానీ తగ్గడం కానీ జరిగిందనుకోండి, అది అన్నకోశానికి సంబంధించింది. అన్నకోశంలో అన్నం వేస్తే కదా మార్పు వచ్చేది. సో నడిస్తే గుండె ఎక్కువ పని చేయాలి కదా, సో అది బేసిక్ ప్రిన్సిపల్. మీరు నడిచినప్పుడు బరువెత్తినప్పుడు గుండె ఎక్కువ పని చేయాలి. గుండె దెబ్బతింది అనుకోండి, ఆ నొప్పి పెరుగుతుంది. అన్న కోసం వల్ల వచ్చిందనుకోండి, అన్నం వేశారనుకోండి, అది పెరగడం తగ్గడం. ఇది బండ గుర్తు. కానీ ఇది మీకు మీరుగా తెలుసుకునే అంత సింపుల్ది కాదు. సో ఎస్పెషల్లీ షుగర్ ఉన్నవాళ్ళు, అంటే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు, వంశపారంపర్యంగా హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు, ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి పొట్ట పైభాగంలో నొప్పి వచ్చిన హార్ట్ అటాక్ ఏమో అని ఒక్కసారి మీరు ఆలోచించి ఈసీజీ అనేటటువంటి సింపుల్ పరీక్ష తీసుకున్నట్లయితే ఈ డిస్కషను, ఈ మీమాంస అంతా మీరు పడక్కల, ఆ తలనొప్పి డాక్టర్ పడతాడు. సో మీరు ఫస్ట్ ఒక ఈసీజీ తీసుకుని డాక్టర్కి ఈ రోజుల్లో వాట్సాప్లోనో ఎట్లాగా మీరు మెసేజ్ పంపించినట్లయితే మిగతా డాక్టర్ చెప్తాడు. ఎందుకంటే ఈ అంటారంటే రోగ లక్షణాలు ఏమిటి అని మీరు డిస్కషన్ పోవక్కల, ఈసీజీ తీసుకోండి, గుండె అయితే చెప్పేస్తుంది, గుండె కాండి అన్నకోసం అనుకోవచ్చు మనం. సో ఈసీజీ తీసుకుని మీ డాక్టర్ ఫ్రెండ్కి త్వరగా మీరు కనుక ఈ మన ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి, ఫిజికల్గా సంప్రదించినట్లయితే మిగతా సంగతి ఆయన చూసుకుంటాడు. సార్ ఈసీజీలో అన్ని రకాల హార్ట్ అటాక్స్ తెలుస్తాయా సార్, లేకపోతే ఫర్దర్గా ఏమైనా టెస్ట్ చేయాలా? సో ఈసీజీ అనేది ఫస్ట్ టెస్ట్ అండి. హార్ట్ అటాక్ వచ్చిందా లేదా ఛాతీ నొప్పి హార్ట్కి సంబంధించింది కాదా అని చీపెస్ట్ అండ్ బెస్ట్ టెస్ట్. దీంట్లో చాలా వరకు 90% వరకు ఈసీజీలు తెలుస్తాయి. ఒక్కొక్కసారి తెలియకపోతే ట్రోపోనిన్ అనే పరీక్ష ద్వారా మనం దాన్ని రోగ నిర్ధారణ చేసుకోవచ్చు. సార్ ఈ టీఎంటీ టెస్ట్ అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా సార్, సార్ ఇది ఎప్పుడు చేస్తారో, అసలు ఎందుకు చేస్తారు సార్? సో టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంటామండి. మామూలుగా మీరు ఈసీజీ ఎవరికైనా తీసినప్పుడు పేషెంట్ రెస్ట్లో ఉన్నప్పుడు తీసేది ఈసీజీ పరీక్ష. సో అదే ఈసీజీ పేషెంట్ నడుస్తున్నప్పుడు, లేకపోతే
పరిగెడుతున్నప్పుడు ఎట్లా ఉంది అని తెలియడానికి వాళ్ళని పరిగెత్తించి అప్పుడు ఈసీజీ తీస్తారు. ఎలా పరిగెత్తిస్తారు? ట్రెడ్మిల్ మీద పరిగెత్తిస్తారు వాళ్ళని. సో ట్రెడ్మిల్ చేస్తూ ఉండగా ఈసీజీలో మార్పులు వచ్చాయా అంటే తీవ్రమైన బ్లాక్ అయితే మామూలు ఈసీజీలో తెలుస్తుంది. తీవ్రమైన బ్లాక్ లేదు అంటే వాళ్ళకి పరీక్ష నడుస్తున్నప్పుడు తెలుస్తుంది. సో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఈసీజీ తీయడాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ టీఎంటీ అంటారండి. సార్ ఇప్పటిదాకా మీరు ఎన్నో వేల స్టెంట్లు వేసి ఉంటారు కదా సార్, మీరు చేసిన ప్రొసీజర్స్లో అతి చిన్న వయసు పేషెంట్ ఎవరు సార్, అతి ఎల్డెస్ట్ పేషెంట్ ఎవరు? ఆల్మోస్ట్ లైక్ ఒక 10 ఏళ్ల క్రితం ఒకతనికి రాత్రి పొద్దున్న 10ంటికి అలా వచ్చాడండి. 18 ఏళ్ళ కుర్రాడు. అతను హాస్పిటల్కి దగ్గర ఒక 5 నిమిషాల దూరంలో ఉండగా చేతులు నొప్పి వచ్చింది, తీసుకొచ్చారు. కానీ అప్పటికి కొంచెం డిలే అయిపోయింది. డిలే అయిపోవడంతో మా క్రిటికల్ టీం వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఒక 40 నిమిషాల పాటు సిపిఆర్ చేశారు. గుండె ఆగిపోయిన స్టేజ్లో వచ్చాడు. సో సిపిఆర్ చేయగా అతను రివైవ్ కావట్లేదు. సో ఇంక ట్రై చేసి ఉపయోగం లేదని నేను వెళ్ళి వాళ్ళ అమ్మని పిలిచాను. వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఇంక ఉపయోగం లేదు, 40 నిమిషాల పాటు చేసాము, ఇంకేం చేయలేము అని చెప్తూ ఉంటే కడక్ చెట్టుగా అతను సార్ మళ్ళీ గుండె పనిచేస్తోంది అని చెప్పాడు. సో అప్పుడు వెంటనే క్యాథలాబ్ షిఫ్ట్ చేసి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తే అతను బతికాడు. సో అతనికి ఎందుకు బతికాడు అంటే వయసు తక్కువ అవడం వల్ల గుండెకి ఇంట్రిన్సిక్గా బలం ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను చూసింది అది 18 ఏళ్ళ కుర్రాడికి ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే చనిపోయి మళ్ళీ బతికినట్టే లెక్క. సో ఇట్లాంటి 2 కేసెస్ చూశాను. ఇంకో అతను పేరు చెప్పచ్చు అతను, ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు అయిపోయాడు. విల్సన్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఈవినింగ్ క్లినిక్లో వచ్చి నా ఎదురుండా కూర్చొని ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఏంటి విల్సన్ నీ అంటే పేరు తెలియదు నాకు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పయ్యా అంటే అతను చెప్పబోతూ ఇలా కొలాప్స్ అయిపోయాడు. సో నా క్లినిక్లో ఈ షాక్ ఇచ్చే మిషన్ ఉండడం వల్ల వెంటనే షిఫ్ట్ చేసి షాక్ ఇస్తే రిథమ్ చూస్తే ఏమిటంటే గుండె వేగంగా 200 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు షాక్ ఇచ్చాను. షాక్ ఇస్తే అతను బతికాడు. అతను షాక్ నేను ఇస్తున్నప్పుడు వాళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నారు అనమాట. విల్సన్ అంటున్నారు. ఇలా ఉన్నాడు. నేను షాక్ ఇవ్వగానే చెయ్యెత్తి ఇలా అన్నాడు. చాలా డ్రామాటిక్గా జరిగింది అనమాట. సో అతను బాగున్నాడు, ఇప్పుడు పిల్లలు కూడా కన్నట్టున్నాడు. ఈ 2 కొంచెం ఏంటంటే ప్రొఫెషనల్గా ఇప్పుడు మీకు కూడా ఉంటుంది. కొంతమంది మన డాక్టర్కి ఒక్కొక్కసారి మనం చేసింది మనకి ఎంతో సాటిస్ఫాక్షన్. సో బాగా అంటే డాక్టర్ అయినందుకు కొన్ని రోజులు మనం మంచి పని చేసాం అనిపిస్తుంది. సో ఇలాంటి రోజుల్లో నేను డాక్టరే మంచి పని చేస్తాను అనిపిస్తుంది అనమాట. సార్ మీరు చేసిన ప్రొసీజర్స్లో ఓల్డెస్ట్ పేషెంట్ ఎవరు సార్? అంటే 75, 80, 85 వాళ్ళకి కూడా చేశారా? 90 ఏళ్ళ వాళ్ళకి కూడా చేసామండి. 90లో నిజంగా ఈ రోజుల్లో చాలా కామన్గా చేస్తున్నాం. ఇలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. సో నేను ఓల్డెస్ట్ పేషెంట్ 93 ఏళ్ళు అనుకుంటా. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ అయిన తర్వాత అతనికి చేయాల్సి వచ్చింది. అది కూడా ప్రొసీజర్ బాగానే అయింది. ఈజ్ డూయింగ్ ఓకే. ఎస్ సార్. ఇంకోటి ఇప్పుడు మన దగ్గర టావర్ ప్రొసీజర్స్ కూడా చాలా చేస్తున్నారు కదా సార్. అసలు ఈ టావర్ అంటే ఏంటి సార్? దాని ఇండికేషన్స్ ఏంటి? తర్వాత దాంట్లో ఉన్న అసలు ఏంటి దాని స్పెషాలిటీ? సో గుండెలో గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ని తీయడం అనేది యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ లేదా బైపాస్, దానికి ఆపరేషన్ ఇది అంటుంటారు. కానీ గుండె లోపల ఉన్నటువంటి 4 గదుల మధ్య ఉండేటటువంటి తలుపుల్ని కవాటాలు అంటారు లేదా వాల్వ్స్ అంటారు. ఎడపక్కన 2 కుడి పక్కన 2 ఉంటాయి. చాలా కాలం ఆల్మోస్ట్ లైక్ 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వాటికి వేరే ట్రీట్మెంట్ లేదు. కవాటాలు ప్రాబ్లం వచ్చినట్లయితే దాన్ని తీసి కొత్త వేయడమే, లేదా దాన్ని కొంచెం సన్నబడితే కొద్దిగా క్లీన్ చేయడమే, ఇది మాత్రమే ఉండేది. కానీ గత 10 సంవత్సరాలుగా మనం ఆపరేషన్ అవసరం లేకుండా కవాటాలని మార్పిడి చేయడం, ఉన్న పాత దానిలో కొత్తది పెట్టడం అనేటటువంటిది కొత్తగా టెక్నాలజీలో వచ్చింది. ఇప్పుడు 4 గుండెలోని 4 వాల్వ్స్ కూడా ఆపరేషన్ అవసరం లేకుండా పాత ప్లేస్లో కొత్త కవాటాలు ఆర్టిఫిషియల్వి పెట్టడం మనం చేసే టెక్నాలజీ డెవలప్ అయింది. దాంట్లో అతి ముఖ్యమైనది అయోటిక్ వాల్వ్ అంటారు, ఎడం పక్కన ఉండేది. సో ఆ అయోటిక్ వాల్వ్ని ఆపరేషన్ అవసరం లేకుండా బయట నుంచి మనం ఇప్పుడు స్టెంట్ వేసినట్టుగా అంత సింపుల్గా దాన్ని వేయడాన్ని ట్రాన్స్క్యూటేనియస్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ TAVR. సో దీని టావర్ అంటారు. ఇప్పుడు కొంచెం ఖరీదు ఎక్కువ, ఆపరేషన్కి దగ్గర ఒక 18 నుంచి 25 లక్షల మధ్యలో ఉంటుంది. బట్ ఎవరికైతే ఆపరేషన్ చేయలేమో, గుండె బాగా బలహీనంగా ఉంది, లేకపోతే వయసు ఎక్కువ, ఇలా మిగతా జబ్బుల వల్ల ఆపరేషన్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటామో వాళ్ళలో, ఎందుకంటే ఎర్టిక్ వాల్వ్ ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఆపరేషన్ ద్వారా కానీ దాన్ని క్లీన్ చేయకపోతే దానికి ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. డెత్ అనేది ఖచ్చితం. సో అలాంటి దాంట్లో టావర్ ప్రొసీజర్ ద్వారా
మనం పేషెంట్కి ఎంతో హెల్ప్ చేయగలుగుతాం. సార్ ఇప్పుడు చాలామంది జిమ్ చేస్తుండగా చనిపోతున్నారు కదా సార్. సో కింద కామెంట్స్ చూస్తుంటే అందుకే జిమ్కి వెళ్ళకూడదని ఒకళ్ళు, కొంతమంది ఏమో జిమ్కి వెళ్ళొచ్చు, వాడికి జిమ్లో వచ్చింది హార్ట్ అటాక్ అని. సో దీని మీద యాజ్ ఎ కార్డియాలజిస్ట్ మీ ఒపీనియన్ ఏంటి సార్? సృష్టిలో కొన్ని ఉంటాయండి, వాటిని అవి మనకి మంచి చేసి తీరతాయి. అలా కొన్ని ఉన్నాయి. ఒకటి తల్లి, రెండోది ప్రకృతి. మనం ప్రాణం తీసినా ప్రకృతి మనకు మంచి చేస్తుంది. అలాగే ఉపవాసం, నాలుగోది వ్యాయామం. సో ఉపవాసం వల్ల మంచి మాత్రమే జరుగుతుంది, వ్యాయామం వల్ల మంచి మాత్రమే జరుగుతుంది. మీ శరీరం ఆల్రెడీ జబ్బుబడి ఉన్నట్లయితే ఆ జబ్బు పడిన శరీరానికి ప్రాబ్లం రావచ్చు, కానీ శరీరానికి బలం చేకూర్చేది అది గుండెకి మెదడుకి కండరాలకి బోన్స్కి ఇవి ఎట్లాగుంటాయి, వీటన్నిటికీ బలం పెంచేదే వ్యాయామం. దానివల్ల ప్రాబ్లం. బోను ఎముక ఆల్రెడీ జబ్బు పడింది అనుకోండి పెరగచ్చు, గుండెకి ఆల్రెడీ జబ్బు ఉందనుకోండి హార్ట్ అటాక్ రావచ్చు. తప్ప వ్యాయామం వల్ల రావడం కాదు, ఆల్రెడీ జబ్బు ఉంది అక్కడ. జబ్బు ఉందని తెలియకపోవడం వల్ల వీళ్ళు జిమ్కి వెళ్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రాంగ్ హిస్టరీ ఉంటుంది, వాళ్ళు స్మోక్ చేస్తుంటారు, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. జిమ్లో రావచ్చు, జిమ్ వల్ల కాదు కదా, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు సెలబ్రిటీ ఎవరన్నారో దానిలో చనిపోయాడు జిమ్లో అని చెప్తారు. మళ్ళీ వాళ్ళకి రిథమ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు కదా సార్, బ్రుగాడా సిండ్రోమ్, క్యూటీ, ఏవో చాలా ఉన్నాయి కదా. అసలు గుండె కాకపోవచ్చు, మెదడులో రక్తస్రావం కావచ్చు. సో హ్యాపీగా జిమ్కి వెళ్ళొచ్చు, హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేయాలి. సార్ ఒక 40 ఏళ్ళ వచ్చిన పర్సన్ లేదా ఒక 35 ఇయర్స్ వచ్చిన పర్సన్ ఎవ్రీ ఇయర్ గుండెకి సంబంధించి ఏ టెస్టులు చేసుకోవాలి సార్? ముందు అతనికి షుగర్ బీపీలు ఉన్నాయా లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదా అనేది చూసుకోవాలి. బట్ అంటే ఇలాంటి వాళ్ళు ప్రతి 6 నెలలకి చేసుకోవాలి. మనకి షుగర్ లేదు, బీపీ లేదు, సిగరెట్ లేదు, వంశపారంపర్యంగా మనకి హార్ట్ అటాక్ రిస్క్ లేదు అంటే మీ వంశంలో మీ మేనమామలు బాబాయిలతో సహా ఎవరికన్నా 2 మనుషులకి హార్ట్ అటాక్లు వచ్చినట్లయితే మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. హార్ట్ అటాక్ రిస్క్ అధిక కొలెస్ట్రాల్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి 6 నెలలకి కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవడము. కొలెస్ట్రాల్ ఏం చెప్తుంది? ఫ్యూచర్లో మనకి హార్ట్ అటాక్ వస్తుందా అని చెప్తుంది. ఆల్రెడీ ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్ అనేటటువంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా ప్రస్తుత మీ గుండె పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది గుండె, కానీ మాకు రిస్క్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా, ఫ్యూచర్లో రాకుండా నివారించుకోవచ్చా అంటానికి మీ ఖాళీ కడుపున చేసేటటువంటి కొలెస్ట్రాల్ పరీక్ష, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి. ప్రొఫైల్ అంటే దానిలో మంచి చెడు అన్నీ ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్, ఇలాంటి. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మీ ఫ్యూచర్ హార్ట్ అటాక్ రిస్క్ అనేటటువంటి తెలుసుకుని ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే ముందే నివారించుకోవచ్చు. మనం మందుల ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, వీటి ద్వారా చేసుకోవచ్చు. సో నేను చెప్పిన పరీక్షలు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఈకో, టీఎంటీ మినిమం ఇవి చేయించుకున్నట్లయితే మీ గుండె పరమైనటువంటి ఆరోగ్యం ఎలా ఉందనేది నిర్ధారణ అవుతుంది. ఏ కుకింగ్ ఆయిల్ హార్ట్కి బెటర్ సార్? ఎందుకంటే దీని మీద చాలా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి, గ్రౌండ్ నట్ ఆయిల్ అని, తర్వాత ఆలివ్ ఆయిల్ అని. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? సో ఆయిల్లో ఉండేది ఫ్యాట్ పదార్థాలు కాబట్టి ఫ్యాట్లో మంచి ఫ్యాట్, చెడ్డ ఫ్యాట్ అనేది ఉంటుంది సహజం. సో మంచి ఫ్యాట్ పేరు, మన రక్తంలో ఉండే మంచి ఫ్యాట్ పేరు హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. హెచ్డిఎల్ పెంచేటటువంటి పదార్థాలు ఆయిల్స్ కావచ్చు ఏమైనా సరే, వాటిని తినడం ద్వారా మనలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. సో ఇలాగ ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆలివ్ ఆయిల్ అనేటటువంటి తినడం ద్వారా, లేదా ఇప్పుడు జపాన్లో 90 వయసు దాటిన వాళ్ళు ప్రపంచంలో అత్యధిక మంది జపాన్లో ఉన్నారు. సో జపాన్లో వాళ్ళు ఏం చేశారు, జపాన్లో ఎందుకు ఎక్కువ బతుకుతున్నారు అని చూడగా జపాన్లో వాళ్ళు ఫిష్ ఎక్కువ తింటున్నారు. సో ఫిష్ ఆయిల్ ద్వారా మనకి మంచి కొలెస్ట్రాల్, ఇద్దరికి కూడా హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుంది. సో హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడానికి ఆలివ్ ఆయిల్ అంటే మెడిటరేనియన్ ఏరియాలో ఉండేది. సో బేసికలీ ఆలివ్ ఆయిల్ లేదా ఫిష్ ఆయిల్, ఈ రెండు మంచివి అనేటటువంటి ముందు నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు మనందరం కూడా భారతదేశం వాళ్ళం, మనకి హైదరాబాద్లోనే NIN అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. భారతదేశంలో ప్రజలు ఏమి తింటున్నారు, ఏమి తింటే మంచిది అనేటటువంటి రీసెర్చ్ చేసి PhD డిగ్రీలు ఇచ్చేటటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అది. వాళ్ళు గత సంవత్సరం ఒక రీసెర్చ్ వాళ్ళు అంతా చేసి మన వాళ్ళు ఏమి తినాలి అనేటటువంటిది ఇంటర్నెట్లో పెట్టారు, ఎవరైనా చూసుకోవచ్చు. దాన్ని NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్లైన్స్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది. వాళ్ళు
ఈ హెచ్డిఎల్ ఎక్కువ పెంచేటటువంటి ఆయిల్స్ మనకి ఎక్కువ ఉన్నాయి ఏమిటి అని చూడగా మనకి నిజాన్ని ఆశ్చర్యపోతాం మనం. పల్లీలు లేదా వేరుశనగ నూనె, తర్వాత ఆవాల నుంచి వచ్చినటువంటి నూనె, ఆవ నూనె, ఈ రెండిట్లో హెచ్డిఎల్ పెంచే గుణం ఉన్నటువంటి ఆయిల్స్ కుకింగ్కి వాడవచ్చు అని చెప్పారు. మూడోది ఆఫ్కోర్స్ ఆయిల్ ఉంది, అది కొంచెం ఖరీదైంది, అది వాడగలిగితే మంచిదే. సో పల్లీలు లేదా వేరుశనగ నూనె, ఆవ నూనె, ఆలివ్ ఆయిల్, ఈ మూడు మీరు కనుక మీ వంటకు ఉపయోగించినట్లయితే మీకు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో వేపుళ్ళు తినటం మంచిదే, ప్రొవైడెడ్ ఈ ఆయిల్ వాడినట్లయితే. ఆయిల్ తినకూడదు అనేటటువంటిది అది చాలా సింప్లిస్టిక్ సూపర్ఫిషియల్. ఇది ఆయిల్ తింటే రక్తాల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది సింపుల్ కదా. ఆ ఆయిల్లో ఏమి ఆయిల్ ఉంది నిజంగా, ఆయిల్లో ఉండడం ద్వారా మంచి ఆయిల్ ఉందా, చెడ్డ ఆయిల్ ఉందా, ఇవన్నీ సో సబ్ డివిజన్స్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, సో నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన 3 ఆయిల్స్ తినడం మంచిదని మన హోమ్ గ్రోన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఇంకోటి, మనం ఈ షుగర్ వచ్చిన వాళ్ళల్లో, తర్వాత ఈ బీపీ ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సార్, దానికి రీజన్ ఏంటి సార్? అంటే షుగర్ వల్ల ఏమవుతుంది హార్ట్కి? సో హార్ట్ అటాక్ కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో దాని పేరు ఎల్డిఎల్ అనేటటువంటి ఒక చెడు కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళంలో బ్లాక్స్ వస్తున్నాయి అనేది. సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి సోర్సెస్ ఏమిటి? ఒకటి మనం తినే తిండి, రెండవది వంశపారంపర్యంగా మనకు రిస్క్ వల్ల లివరు అదే కొలెస్ట్రాల్ తయారు చేస్తూ ఉంటుంది. సో మన ఎవరినో చంపక్కల్లా, మన వాడే మన చంపుతాడు, మన లివరే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు చేస్తూ ఉంటుంది. రెండో సోర్స్ ఏంటంటే మనం తినే తిండిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అన్నము అలాంటివి ఎక్కువ ఉండడం వల్ల అది మళ్ళీ కొలెస్ట్రాల్ కింద మారుతూ ఉంటుంది ఈ రెండు. సో ఈ రెండు పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. సార్ ఇంకోటి, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి స్టంట్ వేస్తారు కదా సార్. సో స్టంట్ వేసిన తర్వాత వాళ్ళు 2 విషయాలు సార్. ఒకటి, మందులు లైఫ్ లాంగ్ వాడాలా? ఇంకోటి, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ని ఎంత ఫ్రీక్వెంట్గా కలవాలి? సో ఆ స్టంట్ వేసేటప్పటికి, స్టంట్ అంటే బండికి రిపేర్ చేసినట్టే, రక్తనాళంలో పేరుకుని పోయిన కొలెస్ట్రాల్ని క్లీన్ చేసి అక్కడ మళ్ళీ అది తిరిగి రాకుండా ఉండడానికి ఒక టెంపరీ రిపేర్ వర్క్ చేయబడింది. రక్తనాళాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఓనర్కి ఇచ్చేసాం, బండి సర్వీస్ చేసి ఓనర్కి ఇచ్చేసాం. దాని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి? సో మళ్ళీ ఆ రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకొని పోకుండా చూసుకోవటం అనేది మన పేషెంట్ బాధ్యత. సో ఎంతకాలం ఈ కొలెస్ట్రాల్ పేరకుండా చూసుకోవాలి అంటే అర్థం లేదు కదా. ఎప్పటికీ రక్తాలను కొలెస్ట్రాల్ పేరకుండా చూసుకోవాలి అంటే ఎప్పటికీ కొలెస్ట్రాల్ తక్కువ ఉంచుకునేటట్టుగా మనం తిండి, ఎక్సర్సైజు, అలాగే మందులు, ఈ 3 వేసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గి ఉంటుంది. కొలెస్ట్రాల్ పర్మనెంట్గా తీసేటటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా మనం కనిపెట్టలేకపోయాం. ఇంజక్షన్లు కానివ్వండి, ట్యాబ్లెట్లు కానివ్వండి, కొలెస్ట్రాల్ని తగ్గించి ఉంచుతాయి. మనం ట్యాబ్లెట్ తీసేస్తే మళ్ళీ పెరుగుతుంది అది. సో జీవితాంతం మందులు వాడటం వల్ల కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, మనం రిస్క్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఎప్పటికీ మందులు వాడాలి. ఇకపోతే మిగతావి మీరు చెప్పినటువంటి ఏ జాగ్రత్తలు అంటే గుండె బలం బట్టి ఉంటుంది. ఒకసారి గుండె బలం నార్మల్గా ఉందంటే అన్ని పనులు వాళ్ళు చేసుకోవచ్చు. గుండె బలం కాస్త తగ్గి ఉంటే, ఆల్రెడీ హార్ట్ అటాక్ వల్ల గుండె బలం తగ్గిపోయి ఉన్నట్లయితే, అప్పుడు వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ తగ్గించుకోండి. మీ బలం బట్టి అంటే ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అనేది గుండె స్కాన్ బట్టి, 2D ఎక్కువ బట్టి మీ గుండె పంపింగ్ ఎంత ఉంది కాబట్టి మీరు ఈ మాత్రం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బాగా బలహీనంగా ఉంటే మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయకండి, ఇట్లా చెప్పడం జరుగుతుంది. అన్నిటికీ ప్రధానంగా గుండె బలం ఎంత ఉన్నది అనేది 2D ఈకో పరీక్ష ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. సార్ ఇంకోటి, స్టంట్ వేసుకున్న పేషెంట్స్ వాళ్ళు నెక్స్ట్ తర్వాత సెక్స్ చేయొచ్చా సార్? తర్వాత ఎన్ని రోజులకు చేయొచ్చు? సో అది ఒక చాలామంది పేషెంట్లకి ఉన్నటువంటి ప్రశ్న. డాక్టర్ని అడగడానికి సిగ్గుపడి వాళ్ళు అడగరు పాపం. సో సెక్స్ అనేటటువంటిది అంటే ఆ మాట మీ అన్నవాడిపైన, ఇప్పుడు టు బీ ఇంటిమేట్ విత్ వైఫ్ అనుకుందాం పోనీ, ఆ మాటకి ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి అనేటటువంటి చూడగా అది ఒక మైల్డ్ ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది అనేటటువంటిది ఎక్సర్సైజ్ సైంటిస్టుల ద్వారా చెప్పడం జరిగింది. సో ఆ మైల్డ్, ఇప్పుడు ఆ మాత్రం లైంగిక కార్యం చేయడానికి కావాల్సినంత మైల్డ్ ఎక్సర్సైజ్కి గుండె ఎంత బలహీనంగా ఉన్నా వాళ్ళు చేయడానికి అర్హులే. కాకపోతే కొన్ని రకాల మందులు వేసుకుంటున్నప్పుడు ఈ లైంగిక శక్తి పెంచడానికి వచ్చేటువంటి సెల్డినాఫిల్ లాంటి మందులు వాడేటప్పుడు మాత్రం ఒక్కసారి మీరు డాక్టర్ క్లియరెన్స్ తీసుకోవాలి. మీరు ఇచ్చిన మందుల వల్ల నేను సెల్డినాఫిల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని ఒక్క క్వశ్చన్ డాక్టర్ని అడగండి. అది తీసేస్తే మీకు స్టంట్ వేసినా, మీకు బైపాస్ చేసినా మీరు సెక్స్లో పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ని మనం నివారించడానికి కానివ్వండి, లేదా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానివ్వండి, ఒక అంటే ఈ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక సింపుల్గా ఒక 4-5 పాయింట్స్ చెప్పండి సార్, ఇవి పాటించండి అని. సో ఆరోగ్యాన్ని గుండె హార్ట్ అటాక్ నివారించడానికి బేసికలీ మీ తినే తిండిలో అన్నము లేదా కార్బోహైడ్రేట్స్ మనకి ముఖ్యంగా రైస్ అది అవాయిడ్ చేయండి. మీ వెయిట్ నియంత్రించుకునేట్టు చూసుకోండి. ఎందువల్లంటే ఒక్కొక్క మనిషికి అరిగించుకునే కెపాసిటీ దాన్ని మనం టెక్నికల్గా మెటబాలిజం అంటాం, కానీ మీరు తినే తిండి మీరు ఎంత బాగా అరిగించుకోగలరు అనేటటువంటిది మనిషి మనిషికి వేరే ఉంటుంది కదా. సో మీరు తిండి నియంత్రించుకోండి ఫస్ట్ పాయింట్. కనీసం వారానికి 3-4 రోజులైనా సరే వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇది మీరు తిండి కాస్త అటు ఇటు ఉన్న మీరు వ్యాయామం కనుక బాగా చేయగలిగితే మీకు ఆ తిండిలో ఉన్నది మీరు కరిగించే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోగలరు. సో వ్యాయామం అలవాటు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో పిల్లలకి బాగా చదువుని కోరుతారు తప్ప వెళ్ళి నువ్వు కాస్త జిమ్కి వెళ్ళో లేకపోతే ఆటలాడు అని ఏ తల్లిదండ్రులు చెప్పరు. మన కల్చర్లో లేదు మనకు అది. సో ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు కనుక చేయగలిగితే ఆ తర్వాత ఇప్పుడు మీరు మీ పిల్లలు చేయగలిగితే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చేస్తారు. అది మీ ఫ్యామిలీ కల్చర్ అవుతుంది. మీరు ఏమి పెడితే మీ పిల్లలకి అది స్టాండర్డ్, అది అలవాటు అవుతుంది వాళ్ళకి. మీరు తినే తిండిలో చిన్నప్పటి నుంచి నెయ్యి వేసుకోవడం మానేయడం, రెడ్ మీట్ తగ్గించడం, రైస్ వద్దనుకోవడం, ఈ రెండు అలవాటు చేయాలి తిండిలో. ఎప్పుడో ఒకసారి రెడ్ మీట్ పర్వాలేదు, జనరల్గా ప్రతిరోజు మటన్ తినడం ఇట్లాంటివి తగ్గించడం మనం చెప్పాలి. వైట్ మీట్ ప్రమోట్ చేయండి, రెడ్ మీట్ తగ్గించండి, రైస్ తగ్గించండి, ఇవి మనం నెయ్యి తగ్గించండి. ఇట్లాంటి మీరు నెయ్యి తగ్గించమన్నారు కదా సార్, ఇప్పుడు మనం మామూలుగా కొన్ని దోశ సెంటర్లకు పోతే నెయ్యి పోస్తున్నారు సార్. అసలు దారుణం, అంటే ఎప్పుడు లేదు మన చిన్నప్పుడు. మీకంటే నేను చాలా చిన్నవాడిని. ఏంటంటే ఇంత నేతులు పోస్తున్నారు లిటరల్గా. ఒక పిచ్చి అయిపోయింది. వాళ్ళకి వాడు ఇడ్లీ అమ్ముకోవడం కావాలి కానీ మీ ఆరోగ్యం అక్కలేదు కదా. నెయ్యి వేయడం వల్ల రుచి పెరుగుతుంది కాబట్టి వాడికి ఇడ్లీలు ఎక్కువ సేల్ అవుతాయి, దోశలు ఎక్కువ సేల్ అవుతాయి వాళ్ళకి. ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తే వీడికి బాధ్యుడు కాదు కదా. ఇంకోటి మనకంత ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు కాబట్టి అంతంత నెయ్యి ఎందుకు. సో సరే తట్టుకోలేక నెయ్యితో ఇడ్లీలు తినండి. ఆ తర్వాత 2-3 రోజులు బాగా ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు అట్లీస్ట్ మనం తిన్నది మనం కరిగించుకోగలుగుతాం. సో నేను చెప్పినట్టు తిండిలో ఆ 3 జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి చేయగలిగితే మనకి ఫ్యూచర్లో మనకి చేతనంతా మనం హార్ట్ అటాక్ని నివారించుకోవచ్చు. సార్ ఇంకోటి, ఈ ఇంతకుముందు మనం తినే బియ్యానికి, లేకపోతే లైక్ మీరు నాకంటే చాలా సీనియర్ కాబట్టి, మీరు చిన్నప్పుడు మీరు తింటున్న బియ్యానికి ఇప్పుడు తింటున్న బియ్యానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఎందుకు ఇంత ఓవర్ పాలిష్డ్? అసలు దీనివల్లనే అంటారా ఎక్కువ కార్బ్స్ పెరిగిపోయి ఎక్కువ డయాబెటీస్ ఇవన్నీ? ప్రాసెస్డ్ ఫుడ్ అనేటటువంటిది ఏ కల్చర్ అయినా సరే అది ఎప్పుడు అంటారంటే డెవలప్ అవుతున్న కొద్దీ, అధునాతన కల్చర్లకు వస్తున్న కొద్దీ ఫుడ్ వండుకునే టైం ఎవరికి ఉండట్లేదు బేసికలీ. సో ఏమవుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్ అంటారంటే ఇన్స్టెంట్ ఫుడ్ కంటే అది తప్పు కాదు, అది దట్స్ హౌ మన జీవనం అలా తయారైపోయింది. సో ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అనేది ఇంకా పెరిగిపోతుంది, మనకి దీన్ని ఆపలేము బేసికలీ. సో ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ద్వారా ఇంకా రిఫైన్డ్ ఫుడ్ అంటే ఎక్కువ క్యాలరీస్ తక్కువ వాల్యూమ్లో వస్తున్నాయి, స్వీట్లు లాంటివి రకరకాలు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ద్వారా ఏమవుతుందంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం, ఫ్యాట్ ఎక్కువ ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీన్ని ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ పెరిగి అవతల చూసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అంటే తిండిలో చెప్తున్నా, అమెరికాలో కానివ్వండి, ఎస్పెషల్లీ యూరోప్లో, వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు కానీ గ్రీన్స్ ఎక్కువ తింటారు, సలాడ్స్ ఎక్కువ తింటారు. వాళ్ళకు సలాడ్స్ లేకుండా అంటే ఆకులు, పచ్చి కూరలు ఇట్లాంటివి లేకుండా వాళ్ళు తినరు. మనకి ఆ లెవెల్ ఆఫ్ ఫుడ్ డెవలప్మెంట్ జరగలేదు, మనం ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాం ఇంకా. సో మనకి ప్రాసెస్డ్ ఫుడ్ వస్తుంది తప్ప సలాడ్ తినడం అనేది జరగట్లా. 3 సార్లు బిర్యానీలు తింటారు తప్ప 3 సార్లు బిర్యానీలతో పాటుగా ఒక్క సలాడ్ అనేది తిందామని ఎవరు అనుకోరు. సో మనకి హార్ట్ అటాక్స్ ఇంకా పెరుగుతాయి. ఇంకొక నెక్స్ట్ 10-15 నెలల్లో ఇంకా మనం సాలడ్స్ తినడం అలవాటు, అంటే హార్ట్ అటాక్లు పెరిగిపోయి ఇంత చూసి జనాలు భయభ్రాంతులు తిండి మార్చుకోవాలి అనేటటువంటి ఒక తీవ్రమైన ప్రెషర్ వచ్చే వరకు తిండి మారదు. తిండి రుచిపరంగా నడుస్తాం తప్ప హెల్త్ పరంగా మనకి నడవట్లేదు ఇంకా. సో మన ఫుడ్ ఇంకా మారాల్సిన అవసరం ఉన్నది. ఈలోగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఈ కొలెస్ట్రాల్స్ అన్నీ పెరుగుతాం. సార్ ఇంకోటి, మీరు ఈ మధ్య రీసెంట్గా జపాన్కి కూడా వెళ్ళొచ్చారు సార్. సో అక్కడ హెల్త్ కేర్కి ఇండియాలో హెల్త్ కేర్కి ఎలా ఉంది సార్? సో ఇండియాలో ఆన్ పార్ విత్ జపాన్ ఉందా ఇంకా, లేదా ఇంకా వాళ్ళే అడ్వాన్స్డ్ ఉన్నారా? మనము అంటే జపాన్ చాలా వరకు హెల్త్ దాంట్లో పినకిల్, చాలా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో అది పినకిల్ అండి.
వాళ్ళ దరిదాపులకి మనం వెళ్ళడం ఇప్పటికి చాలా కష్టము. అంటే వాళ్ళ హెల్త్ సిస్టమ్, వాళ్ళ డాక్టర్స్ ట్రైనింగ్ ఇవంతా వాళ్ళ కల్చర్ బట్టి ప్రాబబులీ వీఆర్ ఫార్ 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 నెక్స్ట్ ఒక 50-60 ఏళ్ళు పట్టొచ్చు మనం. కానీ వాళ్ళు 50 ఏళ్ళ వరకు ముందుకు వెళ్ళిపోతారు అప్పటికి. ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ కాబట్టి కార్డియాలజీలో కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఏవైతే ఉంటుందో అవి చేసే వాళ్ళందరూ కూడా జపనీస్ వాళ్ళు అనమాట బేసిక్లీ. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో యాంజియోప్లాస్టీ ఎలా ఉండబోతోంది అని వాళ్ళు అంటే వాళ్ళు చెప్తుంటారు మనకి. రీసెర్చ్ ఏ పరంగా పోతోంది, ఇప్పుడు మనిషి కాకుండా ఒకవేళ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రోబో కనుక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని మన యాంజియోప్లాస్టీ ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు, అమెరికన్స్ కూడా చేయడం. సార్ ఇంకోటి మీ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? సో అది చెప్పినట్టుగా అంటే ఒక్కొక్క దేశంలో కొన్ని వింతలు చూడటానికి వెళ్తాం కదా. సో బెస్ట్ ట్రైన్స్ ఫస్ట్ తయారు చేసిన జపాన్ వాళ్ళు, తర్వాత చైనా వాళ్ళు, తర్వాత యూరోప్ వాళ్ళు వచ్చారు. బట్ స్టిల్ ట్రైన్ అనేది ఒక చీప్ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటారు కాబట్టి సో అక్కడ ఈవెన్ అంటే సీట్లు ఇలా ఒకటి కాకుండా 2 తిప్పడం ఇట్లాంటివన్నీ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది. సో బుల్లెట్ ట్రైన్ అంటే 300+ కిలోమీటర్స్ స్పీడ్లో నడుస్తుంది బేసిక్లీ. పక్కనంతా బ్లర్గా ఉంటుంది బేసిక్లీ, అంత చెట్టు గిట్లు పెద్ద కనిపించాం మనకి, అట్లా బ్లర్గా అలా వెళ్తుంటుంది. సార్ ఇంకోటి నేను చూశాను ఇంటర్నెట్లో, జపాన్లో టాయిలెట్స్లో కూడా చాలా స్విచ్లు ఉంటాయని. మీరు వాడే ఉంటారు కదా, నిజంగా అన్ని స్విచ్లు ఉంటాయి సార్ అసలు? సో నేను ఏమనుకుంటానంటే మనిషి యొక్క కల్చరు, మనిషి యొక్క రిఫైన్మెంట్ ఎక్కడ తెలుస్తుందంటే వాళ్ళ టాయిలెట్లు బట్టి తెలుస్తుంది. మనం బస్ స్టాండ్కి వెళ్ళాం అనుకోండి, దుర్గంధం అది ఒక కిలోమీటర్ కొడుతుంది దుర్గంధం. అంటే అంత పూర్లీ డెవలప్డ్ కల్చర్ అనమాట. ఇంకొక మనిషికి మనకి మన పక్కన 1-2 అంత విసర్జించేసి పోతాం, మన పక్కన గురించి మనకు అనవసరం. వాడికి అంటే మనకి విలువ లేదు, పక్కన పడనే కూడా విలువే లేదు. మనకి ప్రైవసీ అంటే మనకు విలువ లేదు కదా. అక్కడ నేను అంటే మామూలు మాల్స్లో, బస్ స్టాండ్స్లో మీరు చెప్పినటువంటి జోక్ ఏంటంటే ఒక మామూలు వెస్ట్రన్ కమ్మర్డ్కి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కమ్మర్డ్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ కమ్మర్డ్ చలికాలంలో కాకుండా కమ్మర్డ్ టెంపరేచర్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మనం వాష్ చేసుకోవాలనుకుంటే ఆ వాటర్ ప్రెషర్ ఎంత ఉండాలి, వాటర్ టెంపరేచర్ ఎంత ఉండాలి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కోర్స్ ఫ్లష్ అవి ఎట్లాగా ఉంటాయి, ఫ్లష్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయొచ్చు. మీరు ఎంత నీళ్ళతో దాన్ని ఫ్లష్ చేయగలుగుతారు. ఇట్లా అన్ని కంట్రోల్స్ పక్కన ఉంటాయి. ఇది పబ్లిక్ టాయిలెట్స్లో కూడా ఉంటాయి. బా సో అంటే ఆ కల్చరు అంత రిఫైన్డ్ కల్చర్ అనమాట. అంటే మనిషికి మన కంఫర్టే కాకుండా మనం పక్కన వాళ్ళకి. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ప్లీజ్ యూజ్ ద ఫ్లష్ 2 times అని పెడతారు సార్, అంటే మిగల్చొద్దని. ఆ ఫ్లష్ కూడా చేయడం కూడా తెలియదు కదా. అక్కడ పనిగా నుంచి పక్కనాడు వెనకాలాడు ఏం పోతే మనకెందుకు అన్నటువంటి ఒక దౌర్భాగ్యపు కల్చర్. అంటే వాళ్ళంతా డెవలప్ అయింది సార్. ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచెస్ పెట్టుకొని డైలీ 10,000 స్టెప్స్ వేయండి, హార్ట్కి మంచిది అంటున్నారు కదా సార్. సో ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా కరెక్ట్ అండి. అంటే ఎస్పెషల్లీ మన కల్చర్ లాంటి దానికి అసలు నడక ఏమాత్రం అలవాటు లేని దానికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే నిన్న 1000 స్టెప్స్ నడిచా, ఇవాళ 100 ఎక్కువ నడుద్దాం, ఇవాళ 1100 నడుద్దాం, రేపు 1200 నడుద్దాం. ఇట్లా మనిషి మనకు తాను ఇన్స్పైర్ చేసుకోవడానికి ఈ స్టెప్ కౌంట్ అనేది ముఖ్యం. సో ఈ రోజుల్లో మనకి ఒక 3,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా రకరకాల వాచ్లు ఉన్నాయి. చాలా ఉపయోగం అని నా నమ్మకం. ఎందువల్లంటే ఒక ఆర్బిటరీ పూర్తిగా సైంటిఫిక్ కాకపోయినా మీరు రోజుకి 10,000 అడుగులు నడవగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది అనే స్టడీస్ జరిగాయి బేసికలీ. అంటే 7,000 అయితే ఎన్ని, 8,000 అయితే ఎంత, 10,000 అయితే అంటే రకరకాల స్టడీస్ జరిగాయి. కానీ కనీసం 7,000 మినిమం, అది అక్కడి నుంచి 10,000 దాకా, 10,000 కంటే ఎక్కువ నడిస్తే ఇంకా మంచిది. సో మీకు ఎంత ఆరోగ్యం కావాలంటే మీరు ఎంత నడిస్తే మీకు అంత మంచిది. మినిమం 10,000 నడవండి, లేకపోతే 10,000 నడిచి ఆపేయడం గురించి కాదు. ఈ 10,000 ఏమిటి, వాళ్ళు బయట నడవట్లా, ఎక్సర్సైజ్ లాగా చేయట్లా, మీ వర్క్లో మీరు 10,000 నడుస్తున్నారు బేసికలీ. ఇది బేసిక్ మినిమం. అంతకంటే మీరు గంట బయట వెళ్ళి మీరు రన్నింగ్, జాగింగ్ చేయగలిగితే ఇంకా మంచిది బేసిక్. కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ స్మార్ట్ వాచెస్ అనేవి చాలా ఉపయోగంగా ఉన్నాయండి. ఇంకా కొన్ని యాపిల్ వాచెస్ లాంటివి అయితే గుండె రిథమ్ డిస్టర్బెన్సెస్, గుండె కొట్టుకోవడం, ఈసీజీ, మీరు మీ వాచ్లో మీరు ఈసీజీ తీసి మీ డాక్టర్కి మీరు పంపించగలరు. సో ఈసీజీ తీయడానికి వేరే మనిషి ఒక్కలేదా, మిషన్ కూడా ఒక్కలేదు. సో ఇవి బాగా డెవలప్ అవుతాయి, ఇంకా అవుతాయి కూడా బేసికలీ. సో ఇవి వాడడం చాలా బెటర్, చాలా చాలా ముఖ్యం. మీ ఫ్రెండ్కో, మీ తల్లిదండ్రులకో మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఒక స్మార్ట్ వాచ్ ఇవ్వండి. సో ఇవ్వడం ద్వారా ఏంటి, వాళ్ళ హెల్త్ మానిటర్స్ అనేవి ఉంటాయి. గుండె ఎంత, హార్ట్ రేట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్ ఉందనుకోండి, ఈసీజీ ఎలాగా. సో అది వాళ్ళు ఈసీజీ తీసి మీ వాచ్ మీరు పంపించగలరు, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ అయిన డాక్టర్కి ఎవరికో చూపించగలరు.
సో మీ ఫ్రెండ్కి ఇచ్చేటటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఒక స్మార్ట్ వాచ్. సో విన్నారు కదా, మీకు కుదిరితే నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్కి స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇవ్వండి. సార్ ఇంకోటి, కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం సార్, డైలీ ఒక బీర్ తాగొచ్చు పర్లేదు, లేదా రెడ్ వైన్ తాగొచ్చు పర్లేదు, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎంత క్వాంటిటీ ఆల్కహాల్ గుండెకి మంచిది సార్? సో సైన్స్ అనేది పరిశోధన అంటాం కదండి. శోధన కాదు, పరిశోధన అంటే ఒకసారి శోధిస్తారు, శోధించిన ఇది ఎక్స్పెరిమెంట్లో ఇది కనుక్కుంటారు, కానీ దాంతో అయిపోయింది అనుకో ఇంకొకటి వస్తాడు, దాన్నే మళ్ళీ చూస్తాడు, అంటే దాన్నే మళ్ళీ 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 శోధిస్తూ ఉంటారు. సో ఒక 20 ఏళ్ళ క్రితం ఏం చెప్పేవాళ్ళు అంటే ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా మీలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, సో గుండె జబ్బు ఉన్న వాళ్ళందరూ ఆల్కహాల్ తీసుకోండి. ఒక ప్రముఖ, ఇప్పుడు లేరు, ఒక పెద్ద మేజర్ యాక్టర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు, నాకు ఎప్పుడు ఆల్కహాల్ అలవాట్లేదు, బైపాస్ అయితే అమెరికాలో మా డాక్టర్కి చెప్పాడు, అప్పుడు నేను అలవాటు చేసుకున్నాను అని చెప్పేవాళ్ళు ఆయన. ఆ రోజుల్లో అది సత్యం కావచ్చు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు NICE నైస్ గైడ్లైన్స్ అనేటటువంటిది ఇంగ్లాండ్లో బ్రిటిష్ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు ప్రతి జబ్బుకి. ఎందుకంటే వాళ్ళది చాలా ఆర్గనైజ్డ్ మెడికల్ సిస్టమ్, అందరు డాక్టర్లు ప్రతి జబ్బుకి ఇలాగే ట్రీట్ చేయాలని వాళ్ళు ముందు ఒక గైడ్లైన్స్లా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి నైస్ గైడ్లైన్స్ ఉంటాయి. ఆల్కహాల్ వాళ్ళ నైస్ గైడ్లైన్స్ లేటెస్ట్ పోయిన సంవత్సరం వచ్చి మీరే చూడండి, దానిలో ఏం చెప్తారంటే ఎంత తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా గుండెకి హానికరమే. ఓకే. సో నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. ఎస్, నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హెల్తీ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఒక మిథ్య. ఒకప్పుడు చెప్పారు కదండి, ఒకప్పుడు చెప్పాము, మేము కూడా చెప్పాము, కానీ సైన్స్ మారింది. సో మనుషులు మారాలి. అప్పుడు నువ్వు చెప్పి నాకు అలవాటు చేసావు కదా, ఇప్పుడు నేను మారదు అంటే ఇప్పుడు జబ్బులు వస్తాయి మరి. సో ఆల్కహాల్ వల్ల గుండెకి, మెదడుకి, లివర్కి, బోన్స్కి అన్నిటికీ కూడా దానివల్ల హాని జరుగుతుంది. సో మంచి ఆల్కహాల్ ఒక హాఫ్ బీరు లేక ఒక బీరు మంచిది అనుకోవటం అనేది అంతకుముందు చెప్పు ఉండొచ్చు గాక, ఇప్పుడు మాత్రం అదంతా కూడా తప్పే. సార్ మీరు స్టెంట్ వేసిన తర్వాత చాలామందికి ఇక స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసేయండి అని చెప్తారు కదా సార్. సో వాళ్ళేమో నేను ఆపలేకపోతున్నాను అంటుంటారు. సో ఎందుకు సార్ వాళ్ళు ఆపలేకపోవడం నెంబర్ 1? తర్వాత దానికి కొన్ని టిప్స్ చెప్పండి సార్, ఎట్లా స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయచ్చు? ఒకటండి, మనిషికి తేడాలు ఉంటాయి. కొంతమంది స్మోకింగ్ ఆపగలరు, ఆల్కహాల్ ఆపగలరు, కొంతమంది ఆపలేరు. ఆ ఎడిక్టివ్ కెపాసిటీ అనేది జెనెటిక్. అది కొన్ని ఫ్యామిలీస్లో అది ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్స్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ మీరు చూసినట్లయితే. సో దానిలో ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆల్కహాల్ కానీ నికోటిన్, స్మోక్లో ఉన్న నికోటిన్ కానీ, అది మిమ్మల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, మీ బ్రెయిన్ని ఎంత ఎడిక్టివ్గా మిమ్మల్ని తయారు చేస్తుంది అనేది జెనెటిక్. దానిలో మనం దానిలో ఆ నిర్వివాదాంశం అది బేసిక్లీ. కానీ చాలామందికి దీన్ని ఆపుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఆపలేకపోతారు. సో అలాంటప్పుడు డాక్టర్కి చెప్పకుండా సిగరెట్ తాగడము, లేకపోతే డాక్టర్ వద్దు అంటే డాక్టర్ నేను ఆపేసాను చెప్పి మీరు ఇంట్లో తీసుకోవడము, ఇట్లాంటివి చేయడం ద్వారా ఏంటంటే మీరు తిరిగి మళ్ళీ మీరు హార్ట్ అటాక్ని ఇన్వైట్ చేస్తున్నారు. హార్ట్ అటాక్ నాకు ఇవ్వు అని చెప్పేసి దేవుడి మీద తపస్సు చేస్తున్నట్టు లెక్క, అనుమానంలో. మీరు అసలు ఏంటంటారంటే మొహమాట పడకుండా డాక్టర్కి మీరు చెప్తున్నారండి నా వల్ల కావడం లేదు, అది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మీరు చెప్తున్నారండి కానీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా, కానీ నా శరీరం సహకరించట్లేదని చెప్పినట్లయితే దానికి పద్ధతులు ఉన్నాయి. అడిక్షన్ ఎలా చేయాలనేది పెద్ద సైన్స్ అది. సో దానికి ఒక పెద్ద స్పెషాలిటీ. దాంట్లో సైకాట్రిస్టులు ఉంటారు, కార్డియాలజిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, అది పెద్ద సైన్స్ అది. సో మీ వల్ల కాకపోయినట్లయితే మీరు డాక్టర్కి చెప్పాలి. నేను సిగరెట్ మీరు చెప్పారండి, అంతకుముందు సిగరెట్ వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చింది, సిగరెట్ ఆపడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్పినట్లయితే సిగరెట్ తాగడం తగ్గించుకోవడం ఎట్లా, దానికి చూయింగ్ గమ్ ఇవ్వడమా, స్కిన్ ప్యాచెస్, నికోటిన్ స్కిన్ ప్యాచెస్ అని ఉంటాయి అవి పెట్టడమా, మీరు ఒక్కసారి సడన్గా ఆపడం మంచిది కాదు. సో దాన్ని ట్యాపరింగ్ ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్గా దాన్ని ఆపాలి, ఇట్లాంటివన్నీ అది ఒక వేరే గొప్ప సపరేట్ బ్రాంచ్ అది. యూజువల్లీ దీనికి సైకియాట్రిస్టులు చూస్తుంటారు అడిక్షన్ అనేది. సో వాళ్ళని సంప్రదించి మీరు అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో మొహమాటం లేకుండా అడిక్షన్ సెంటర్స్ని సంప్రదించి తీరాలి, లేకపోతే మిమ్మల్ని మీరు మళ్ళీ జబ్బుకి మీరు కంటిన్యూగా చేస్తున్నట్టే. సార్ రీసెంట్గా ఇంకొక స్టడీ ఒకటి వచ్చింది కదా సార్, అదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే లేట్ నైట్స్ వర్క్ చేస్తారో, లైక్ నైట్ డ్యూటీలు చేసి, లైక్ ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 దాకా 4 దాకా సో వర్క్ చేసి 5కి పడుకునే వాళ్ళు, సో వీళ్ళల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఒక రీసెర్చ్ వచ్చింది సార్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్, రీజన్ ఏంటంటారు? హార్ట్ అటాక్స్కి మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు దాకా మనం అంతకుముందు అనుకున్నట్టుగానే షుగరు,
బీపీ, కొలెస్ట్రాల్, వంశపారంపర్యంగా వచ్చే ఫ్యామిలీ రిస్క్ కొంతమంది మగవాళ్ళకి. ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇవి ఉంటే ఇవి ఒకటి ఉన్నా చాలు, లేదా కాంబినేషన్లో ఉన్న హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కొన్నిటికి మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అవేమిటి? ఒకటి మీరు చెప్పిన స్ట్రెస్, లేకపోతే రక్తంలో ఉన్నటువంటి కొన్ని మేజర్ ఎల్డిఎల్ కాకుండా కొన్నటువంటి లైపోప్రోటీన్ ఏ అని, ఇట్లాంటి కొన్ని మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్ట్రెస్ అనేది మైనర్ రిస్క్ ఫ్యాక్టర్, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, డాక్టర్ ఎవరైనా స్ట్రెస్ వల్ల ఎవడు పని చేయడం ద్వారా ఎవరు చచ్చిపోవట్లా. పని చేయడం ద్వారా చచ్చిపోతే జపాన్ మొత్తం పాపులేషన్ ఉండదు. సో మనం పని చేసి చచ్చిపోవటంలా, మనం హార్ట్ అటాక్లు తెచ్చుకోవడానికి పనిని మనం ఒక అవకాశం కిందో లేక సాకు కింద చూపిస్తున్నాం. హార్ట్ అటాక్ వచ్చే కారణాలు అయితే షుగరు, బీపీ, సిగరెట్. నాకు స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉందంటే నేను సిగరెట్ తాగుతున్నానండి, స్ట్రెస్ పెరిగిపోయి ఆల్కహాల్ తాగుతున్నానంటే. స్ట్రెస్ మరి పెరిగిపోవటం వల్ల సిగరెట్ తాగడం ఒక మార్గమా, ఆల్కహాల్ తీసుకోవటం మార్గమా, స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకోవటం మార్గమా? కరెక్ట్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను నైట్ అంతా పనిచేస్తున్నాను కాబట్టి నైట్ అంతా సిగరెట్ తాగుతాను. దానివల్ల అంటే స్ట్రెస్ వల్ల నేను సిగరెట్ తాగుతానని చెప్పడు. మా బాస్ నన్ను టార్చర్ పెడుతున్నాడని హార్ట్ అటాక్ వచ్చింది అంటాడు తప్ప, బాస్ టార్చర్ పెడుతున్నాడు కాబట్టి రకాల సిగరెట్ తాగుతాను మాత్రం పేషెంట్ మనకు చెప్పడు. సో ఇట్లాంటి వాటివి వల్ల హార్ట్ అటాక్, స్ట్రెస్ ఈజ్ అ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇది ఆఫీస్ స్ట్రెస్ గురించి, మీరు ఎన్ని ఎగ్జాంపుల్ ఆఫీస్ స్ట్రెస్ గురించి మాట్లాడతారు. కానీ ఇంకొక ఎంటిటీ ఉంది దీంట్లో. అదేంటి? స్ట్రెస్ కాదు, తీవ్రమైనటువంటి బాధ, భరించలేని బాధ వచ్చినప్పుడు గుండె ఫెయిల్ కావచ్చు. అది టెంపరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే పాత సినిమాల్లో ఏ విధంగానే ఇలా పట్టుకుని అని కేకపెట్టి పడిపోవడం చూస్తుండే. మీ మధ్యన రావట్లేదు. అది నవ్వుకునేవాళ్ళం అందరం. కానీ అది కరెక్ట్. అది ఒక ఏ మధ్యన తెలిసింది గుండె డాక్టర్లకి. సరే, ఇంట్లో కూడా ఎవరైనా ఒక యాక్సిడెంట్తో కొడుకు చనిపోతే కొన్ని వారాల్లోనే, కొన్ని నెలల్లోనే పేరెంట్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు వారాలకు కొన్ని గంటల్లోనే చనిపోవడం జరుగుతుంది. విజయవాడలో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక తండ్రి ఉండేవారు, ఆయనకి కూతురు. ఆ కూతురుని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేయడం జరిగింది. అది వినంగానే ఆయన ఇమ్మీడియట్గా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే చనిపోయాడు పాపం. సో ఇట్లాంటివి ఏంటంటే అక్యూట్ లేదా సడన్గా హార్ట్ ఫెయిల్ అవుతున్నాడు. తీవ్రమైన బాధ వచ్చినప్పుడు అది స్ట్రెస్ కాదు. స్ట్రెస్ అంటే నేను చెప్పినట్టుగా ఆఫీస్ స్ట్రెస్, ఫ్యామిలీలో స్ట్రెస్, పిల్లల స్ట్రెస్, అవి స్ట్రెస్ లేని జీవి సృష్టిలో లేదు. ఈ స్ట్రెస్ గురించి మాట్లాడట్లేదు మనం. సో అది వేరు. తీవ్రమైన బాధ వల్ల హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మామూలు రోజువారీ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాకులు రావాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. సో మేము చాలా విషయాల గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.